पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येय मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदय। ధన్యవాదాः। ఐదవ పాఠంలో సంధి ఎక్సర్సైజ్ తీయండి చేద్దాం. 5th లెసన్ అన్ని మిక్స్డ్ గా వస్తాయి. సంధి లెసన్ సంధి ఎక్సర్సైజ్ ఛత్వ సంధి తర్వాత 95 పేజ్ నెంబర్ 95 అట పేజ్ నంబర్ చూసుకోండి. నా బుక్ లో 100 ఉంటుంది, కొంతమందికి 95, కొంతమందికి ఇంకోటి ఉండొచ్చు. సో 5th లెసన్ లో మనం సంధి మిక్స్డ్ ఎక్సర్సైజ్ ఉంది, అది మొన్న వదిలేసాం మనము. సో అది చేసేసి కంటిన్యూ చేసుకుందాం. 6th లెసన్ లో మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ దాంట్లో మ్యాచింగ్ ఇచ్చారు. ఒక పక్కేమో అన్ని సంధి జరిగిన తర్వాత వచ్చే పదాలు ఇచ్చారు, ఒక పక్క సంధి పేర్లు ఇచ్చారు. సో చూద్దాం, పట్టండి ఏమేమి ఇచ్చారు. పతడ్డమరుకం సమ్రాఢస్తి ప్రాగేవ అనుష్టుప్ ఛందః గచ్చన్నస్తి దింగ్నాగః సంపాదయతి రామశ్చినోతి. వచ్చిన తర్వాత ఇటు పక్క పూర్వ సవర్ణ చత్వం ঙముడాగమ ష్టుత్వం పరసవర్ణ జస్త్వం శుత్వం అనునాసిక సంధి అని ఇచ్చారు. హ్యాండ్ రైజ్ చేద్దరు కానీ దాన్ని బట్టే నేను ఒక్కొక్కరిని అడుగుతా. నేను అడిగిన సంధిని విడదీసి, అది సంధి పదం నేను చెప్తా కదా, అది విడదీసి ఏ సంధికి వస్తుందో చెప్పాలి. పతడ్డమరుకం. ఎస్ వాణి శ్రీరామ్ గారు చెప్పండి. పతత్ ప్లస్ డమరుకం, పతత్ డమరుకం ష్టుత్వ సంధి అండి. రైట్, ష్టుత్వం కరెక్ట్. పతద్ ప్లస్ డమరుకం, పతడ్డమరుకం ష్టుత్వ సంధి. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే డమరుకం తీసేసామో దానిలో నుంచి పతడ్ కింద మారుతుంది. అది విడ తీసుకున్నాడు ఏమవుతుంది? పతడ్ కింద మారుతుంది. ఎందుకు? డబల్ డా వచ్చింది కాబట్టి డమరుకం ని విడదీస్తే మిగిలిన పదం పతడ్. పతడ్ అంటే కుదరదు కదా మనకి. సో దాన్ని డకారం కాదు, దాని ప్లేస్ లో ఏముండాలి? దా కిందకి వెళ్ళాలి. దా కిందకి వెళ్ళింది అంటే ఏమైపోయింది? డబల్ డా వచ్చేసింది అనగానే మనం చూడాల్సింది ష్టుత్వము. కరెక్ట్. నెక్స్ట్ పి విజయకుమారి గారు సమ్రాఢస్తి. సమ్రాఢసతి. సమ్రాఢసతి. ఇది వచ్చేసి పూర్వ సవర్ణ సంధి. ఎలా విడదీయాలంటే సమ్రాట్ హసతి. మళ్ళీ పూర్వ సవర్ణ సంధి కరెక్టే, విడదీయడం ఒకసారి చెప్పాలి మళ్ళీ. సమ్రాడ్ 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 యథాతథంగానే ఉండిపోతుంది. ఎట్లా ఉందో సమ్రాడ్ అలాగే ఉండిపోయి కింద ఒత్తుడ వచ్చిన 4వ అక్షరం హాగా మారి హసతి అవుతుంది.
కరెక్ట్. పూర్వ సవర్ణ ఎప్పుడైతే సంధి. కరెక్ట్ పూర్వ సవర్ణ సంధి ఎప్పుడైతే ఢ ఇలా కనపడిందో మనకి హసతి తీసేసిన తర్వాత ఎప్పుడైతే పూర్వ సవర్ణం అన్నామంటే హసతి వచ్చేసింది, ఉత్తర పదంలో హా వచ్చేసిందంటే పూర్వ పదంలో గజడ దబలే ఉంటాయి, ఇంక వేరే ఏవి ఉండవు. సో సమ్రాడ్ అనేది అలా విడదీస్తాం. సమ్రాడ్ హసతి పూర్వ సవర్ణ సంధి. మళ్ళీ సారీ చెప్పండి. ప్రాగేవ. నేను హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళని అడుగుతున్నానండి. ప్రాగేవ. ప్రాక్ ప్లస్ ఏవ ప్రాగేవ ఇది జస్వ సంధి. జస్త్వ సంధి. సో గజడదప్పులు అవుతాయి కదా. సో ప్రాక్ ప్లస్ ఏవ ప్రాగేవ జస్త్వ సంధి అవుతుంది. రైట్. నెక్స్ట్ రావు గారు గచ్చన్నస్తి చెప్పండి సార్. మీకు ఇదే వస్తుంది ప్రాబ్లం. గచ్చన్ ప్లస్ అస్తి గచ్చన్ అస్తి గముడాగమ సంధి. అమ్మయ్య. గచ్చన్ ప్లస్ అస్తి గచ్చన్ అస్తి అముడాగమ సంధి. ఎప్పుడైతే డబల్ నా వచ్చిందో రెండు సంధులకు అవకాశం ఉంటుంది అనుకున్నాము. ఒకటి గముడాగమ, ఒకటి అనునాసిక. అనునాసిక సంధి రావాలంటే ఉత్తర పదం అనునాసికతో స్టార్ట్ అవ్వాలి, కానీ అస్థి ఉంది అక్కడ, కాబట్టి ఇది గముడాగమే, డౌటే లేదు దానిలో. గముడాగమం అన్నప్పుడు ముందర అనునాసిక రాదు, కాబట్టి గచ్చన్ అంటే అనునాసిక అంటే ఇన్ ద సెన్స్ ఉత్తర పదం స్వరంతో స్టార్ట్ అవుతుంది, ముందు తకారం అవి ఉండవు, నాలో ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి. రైట్. ఎస్. గచ్చన్ ప్లస్ అస్తి గచ్చన్ అస్తి అముడాగమ సంధి. శిరీష నెక్స్ట్. దింగ్నాగః. దిక్ ప్లస్ నాగః దిన్నాగః. దింగ్నాగః. ఇది వచ్చి అనునాసిక సంధి అవుతుంది మహోదయ్. అవును కరెక్ట్. ఎందుకైంది అనునాసికం? ఇది దింగ్ నాగః అంటే అనునాసిక సంధికి వచ్చి వర్గీయ వ్యంజనాలకు అనునాసికలు వర్గ పంచమాక్షరాలుగా పరమైతే వస్తాయి. ఓకే. దిక్ ప్లస్ నాగః దింగ్నాగః అనునాసిక సంధి వస్తుంది అక్కడికి. రైట్. శ్రీనివాస్ మంగిపూడి గారు నెక్స్ట్ సార్. సంపాదయతి. సం ప్లస్ పాదయతి సంపాదయతి పరసవర్ణ సంధి. పరసవర్ణ సంధి. పరసవర్ణ సంధి అంటే పూర్వపదం చూసుకో. పరసవర్ణ సంధి పూర్వపదం చూసుకోవాలి దాని ప్రకారంగా. ఎస్ కరెక్ట్. ఓకే. సో సంపాదయతి కరెక్ట్ సార్. నెక్స్ట్ రామశ్చినోతి. ఉమాదేవి గారు చెప్పండి. రామస్ ప్లస్ చినోతి. రామస్ ప్లస్ రామశ్చినోతి చొత్వ సంధి. రామస్ ప్లస్ చినోతి రామశ్చినోతి శ్చుత్వ సంధి అవుతుంది. రైట్. సో అక్కడ వరకు బానే అర్థమైంది. అనుష్టుప్ ఛంద అడగలేదు. వదిలేసానా? సరే. అనుష్టుప్ ఛంద ఏమవుతుంది? చత్వ సంధి. చర్త్వ. మిగిలింది అదేగా. ఇక అనుష్టుప్ వచ్చింది, పకారం వచ్చిందంటే ఏంటి? విడదీయడంలో అనుష్టుబ్ అని విడదీయాలి. అనుష్టుబ్ ప్లస్ ఛంద అనుష్టుబ్ ఛంద చర్త్వ సంధి అవుతుంది. గజడ దబలు కచ్చట తప్పలు అవుతున్నాయి అక్కడ. రైట్. సో అది అక్కడికి అయింది. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. వేరుగా ఉన్న పదాన్ని తీయాలట. ఏమిటిదో చెప్పాలట. సంగ్రహ సంస్కృతం సంగతి సందేశ. ఏది దీంట్లో ఆడ్ వన్ అవుట్? సంస్కృతం. సంస్కృతం. ఎందుకని? మిగతా వాటికి పరసవర్ణ సంధి వచ్చింది. మిగతా వాటికి పరసవర్ణ సంధి వచ్చిందా? సో ఇది అంతే. మూడు. ఎందుకు? సం ప్లస్ గ్రహ సంగ్రహ, సం ప్లస్ గతి సంగతి, సం ప్లస్ దేశ సందేశ. పరసవర్ణ సంధి వచ్చింది. సంస్కృతం మాత్రం ఆ సంధి కాదు, కాబట్టి అది వేరేది. నెక్స్ట్ దిగంత. ఏంటండి ఆ సంధి మీకు రాలే, అది మనకు అనవసరం కాబట్టి చెప్పుకోవడం. ఓకే. దానికి రాలే. కాకపోతే మనం వాడతాం కానీ రుత్వం వచ్చి తర్వాత దానికి చాలా తతంగాలు ఉన్నాయిలేండి సార్, మనకి ఇప్పుడు చెప్పుకోలేదు. దాని ఉన్న వాటితో అదే కదా, అందుకని వద్దు, ఇప్పుడు వద్దు. దిగంత కనీసం ఎగ్జామ్ అయిపోయింది, అప్పుడు చెప్పుకోవచ్చు కావాలంటే. దిగంత
అజంతః పతన్నివ భవదపి ఏమవుతుంది? పతన్నివ పతన్నివ చేయాలండి. పతన్నివ. నముడాగమ సంధి వచ్చింది, మిగతావన్నీ జస్వ సంధి. ఆ పతన్నివ, పతన్ ప్లస్ ఇవ అది అముడాగమం అయింది. దిక్ ప్లస్ అంతః దిగంతః, అచ్ దిగంతః. ప్లస్ అంతః అజంతః, భవత్ ప్లస్ అపి భవదపి, ఇవన్నీ కూడా జస్త్వాలైనాయి. కాబట్టి పతన్నివ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ భవతపి యత్వాన అయితే డోంగామగమ గముడాగమ భవత్ భవత్ ప్లస్ కదా అపి, అది. భవత్ కదా తకారం ఉంది, భవదపి జస్త్వం. భవన్ కాదు, భవత్. భవన్ అయిన కుదరదు భవత్ కూడా. ప్లస్ అపి, భవత్ ప్లస్ అపి భవదపి జస్త్వము. ఓకే. కుర్వన్నేవ హసన్నపి పతన్నివ భవానపి. భవానపి అన్నది భవానపి. భవానపి. భవానపి ఎందుకు? భవానపి. వీటన్నిటికీ ఆ, భవానపి మామూలు ప్లెయిన్ గా కలిసిపోతున్నాయి అంతే. వీటి నకారము అపి అంతవరకే, డబల్ రాలా, ద్విరుక్తం రాలేదు. మిగతా వాటిల్లో ద్విరుక్తం వచ్చినాయి. మిగతావన్నీ అముడాగమ సంధులు. కుర్వన్ ప్లస్ ఏవా, హసన్ ప్లస్ అపి, పతన్ ప్లస్ ఇవ, ఇవన్నీ కూడా అముడాగమ సంధులు. భవాన్ భవన్ ప్లస్ అయితే అపి, దీని కూడా ద్విత్వం వచ్చేదేమో. భవన్ ప్లస్ అపి భవన్ అపి అయ్యేదేమో. భవన్ ప్లస్ అపి అయితే భవన్ ఆ, అపి, భవత్ కాదు భవన్ రావాలి, ఆ, కానీ అది లేదు అదే. కదా. సో భవన్ అపి వచ్చింది. జస్ట్ థింకింగ్ ఎలా. ఆ తన్నామ తద్ధనం తన్నగరం. తద్ధనం. తద్ధనం అండి. ద్విత్వం. తద్ధనం. ఎందుకని? తద్ధితం లాగా. అది తద్ధితం లాగా. తద్ధనం పూర్వసవర్ణ. ఆ మిగతావి మిగతావన్నీ కూడా నముడాగమే. అదే తప్పు. డబల్ నకారం వచ్చినంత మాత్రాన అముడాగమో విడదీయండి. తత్ ప్లస్ నా తన్నా, ఓ అది తత్ జస్ట్ ప్లస్ నామ తన్నామ, తత్ ప్లస్ నగరం తన్నగరం. అది అనునాసిక సంధి. ఎప్పుడు డబల్ నకారం దెబ్బతిన్నాం, వస్తే దెబ్బతిన్నాం. మరి ఇది కూడా అదే పడ్డాం, అయింది. బోర్లా పడ్డాం. చేతం చేన్ తోడంతో బోర్లా పడ్డాం. సాకం సార్థం అయింది అది కూడా అక్కడ. తద్దనం జస్ట్ కదా. ఏంటండి? నాసికా సంధి. తద్దనం జస్ట్ కదా. తద్ధనం చేస్తాం సార్. తత్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. తద్ధనం తత్ ప్లస్ ధనం తద్ధనం కదా, ఆ, అది ఏ సంధి అవుతుంది? జస్వ సంధి కదా జస్తో సంధి. కరెక్ట్, రావు గారు కరెక్ట్ అండి. సో మిగతావన్నీ కూడా అనునాసిక సంధి. ఎప్పుడే బాగా గుర్తు పెట్టుకోండి, ఇవే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. డబల్ నకారాలు ఉండేవి బోధా కొట్టేస్తాం. సో అది మిగతావన్నీ అనునాసిక సంధులు అయినాయి. నెక్స్ట్ సత్కీర్తి, సత్ఫలం, సద్గురు, సత్కర్మ. మేడం చిన్న డౌట్ మేడం, చిన్న డౌట్. చెప్పండి చెప్పండి. సంస్కృతంలో హనం అనే మాట ఉందా? హనం. హనం. హననం తెలుసు నాకు, హనం సంగతి తెలియదు. పోనీ హననం ఉంది కదా. హననం హననం ఉంది కదా. ఉంది. హననం. హననం ఉంది. ఇప్పుడు తత్ ప్లస్ హననం ఏమవుతుందండి? తద్ధననం. తద్ధననం. ఉమ్. తత్ హనం ఉంటే మాత్రం తద్ధనం అవుతుంది. అవుతుంది, కానీ ఇక్కడ తద్ధనం ధనమే, అది కానీ హనం కాదు. అది కరెక్టే, కానీ హనం అనే మాట లేకపోయి ఉండొచ్చేమో. కానీ తద్ధనం, తత్ ప్లస్ హనం తద్ధనం అయితే మాత్రం అది వేరే సంధి అవుతుంది. అంతే కదా మేడం? హన్ అనేది ఉంది, కానీ హనహ అనే మాట ఉంది. హనహ అంటే కిల్లర్, హనం లేదు. తద్ధనహ, తద్ధనహ అనుకోండి. సపోజ్ తత్ హనహ అనుకోండి. ఆ తద్ధనహ అన్నది వేరే సంధి అవుతుంది అప్పుడు. ఇదే తత్ ప్లస్ హనహ తద్ధనహ పూర్వ సవర్ణం అవుతుంది. ఎస్, ఇప్పుడు జస్తం అయింది ఇక్కడ. ఇది వేరు, ధనం గురించే వచ్చింది కాబట్టి ఇది జస్త్వం అయింది. Yes, ఓకే, yes. అది రైట్ నా డౌట్. రైట్. సత్కీర్తి, సత్ఫలం, సద్గురు, సత్కర్మ ఏమవుతుంది చెప్పండి? ఏది? సద్గురు. గురువు డిఫరెంట్ గా ఉంది. సద్గురు. చర్త్వం. మిగతా మూడు చర్త్వము. ఎందుకంటే కీర్తి కనపడుతుంది కదా, కకారం సత్, తకారం కనపడుతుంది. సత్ అన్ని చోట్ల సత్ కనపడుతుంది. ఎప్పుడైతే సత్తుగా కనపడిందో అది చర్త్వమే.
ఎందుకంటే విడదీసేప్పుడు సద్ కింద మారుతుంది. సద్ ప్లస్ కీర్తి, సద్ ప్లస్ ఫలం, సద్ ప్లస్ కర్మ అవుతుంది. ఒక్క సద్గురులోనే మాత్రం ఉల్టా అవుతుంది. సత్ ప్లస్ గురువు సత్ అవుతుంది. ప్లస్ ఒక్క అక్కడే అది జస్తము, మిగతా 3 చర్త్వము. చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ రెండుకి తేడా తెలిసేటట్టుగా. నెక్స్ట్ శుద్ధి తద్ధితం ఏతద్ధి వాఘ్హీనః. వాఘీనః వాగ్హీనః. శుద్ధి అనుకుంటున్నాను మహోదయ. శుద్ధి శుద్ధి కరెక్ట్. శుద్ధి సంధి కాదు, శుద్ధి పదమే. శుద్ధిలో సంధి లేదు. కానీ తద్ధితం, మిగతావన్నీ తద్ ప్లస్ హితం, తద్ధితం, ఏతద్ ప్లస్ హి ఏతద్ధి, వాగ్ ప్లస్ హీనః వాగ్హీనః. వాగ్హీనః అంటే ఏంటి? మాట లేకుండా అయింది అన్నట్టుగా, స్పీచ్లెస్. వాగ్హీనః అంటే అది శుద్ధి కూడా అవుతుంది కదా, శుద్ధి ప్లస్ హి. శుద్ధి ప్లస్ హి, శుద్ధి ప్లస్ హి. శుద్ధి అక్కడ అప్పుడు ధీ వరకే ఉండి ఆగిపోవాలి, విసర్గ ఉండకూడదు. విసర్గ వచ్చింది కదా, మరి విసర్గతో లేదు అక్కడ, హి లేదు కదా అక్కడ. అది శుద్ధి అనేది పదం, స్త్రీలింగ పదం అంతే. ప్రత్యయం, స్త్రీ ప్రత్యయం వచ్చి ఏర్పడిన పదం అది అంతే. దాంట్లో అంటే సంధి లేదు. సంధి కాదైతే, ఇది సంధి కాదైతే శుద్ధి. అది సంధి కాదు, అది కేవలం పదం. ఓకే. Right? అలా రాయొచ్చు ఎగ్జామ్ లో, ఇది కేవలం పదం అని. ఎందుకు మీరు రాయాల్సిన అవసరం ఉంది? శుద్ధి మీరు రీజనింగ్ మీరు టిక్కు ఇవ్వక్కర్లేదు. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. టిక్కు పెట్టడమే. నేను ఇక్కడ రీజనింగ్ ఎందుకు చెప్పిస్తాను అంటే, ఆలోచించాను. ఒక్కొక్కసారి ఇవైతే క్లియర్ గా ఉన్నాయి, ఒక్కొక్కసారి ఆడ్ వన్ అవుట్లు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయి అంటే మీకు అంటే తెలియదు, ఇట్లా కూడా ఆలోచించచ్చా అనిపిస్తుంది. ఇవి సంధులు కాబట్టి వేరే దారి ఉండదు, ఏదో ఒక సంధి అవుతూ ఉంటుంది దాంట్లో. బట్ జనరల్ గా ఆడ్ వన్ అవుట్లు ఇచ్చేటప్పుడు రీజనింగ్స్ ఎందుకు చెప్తాము మనం చెప్పుకునేటప్పుడు, వేరే కాంటెక్స్ట్ లో అయితే అలా కూడా ఎందుకు ఛాన్స్ ఉంటుంది. వేరే రకంగా కూడా ఛాన్స్, 2-3 రకాలుగా కూడా పాసిబిలిటీస్ ఉంటాయి దాంట్లో. అలా ఒక పాసిబిలిటీ అయితే ఒక ఆన్సర్ వస్తుంది, అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. అందుకని చెప్తాం, అసలు తెలియాలి కదా, ఎందుకు అది ఆడ్ వన్ అవుట్ అయిందో తెలియాలి కదా అసలు. అంటే ఇప్పుడు విసర్గ లేకపోతే అది కూడా పురుషుడు అవలేదు, ఎందుకంటే శుద్ధ అనే మాట లేదు కదా. శుద్ధ అనే మాట ఎక్కడ కాదండి. శుద్ధం హి విసర్గ లేకపోతే అయినా కూడా అది అవ్వదు సార్. శుద్ధి అని మాత్రమే ఉన్నా కూడా శుద్ధి ప్లస్ హి అని రాస్తే శుద్ధ అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు మీరు తద్హితం అన్న చోట తద్ ప్లస్ హితం అని రాస్తున్నారు మీరు, అక్కడ అర్థం ఉంటుంది. ఓకే, సమాసాలు కలిసినప్పుడు కూడా, సమాసాలతోటి కలిసినప్పుడు కూడా ప్రాతిపదిక రూపం ఒకటి ఉంటుంది. శుద్ధ అనేది ఏం ప్రాతిపదిక, దానికి అర్థం ఏమిటి? ఏమీ లేదు. కాబట్టి అలాంటివి రావు పదాలకి, దీని కింద సంధుల కింద రావు. రైట్. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఫస్ట్ 2 పదాలకి ఉన్న సంబంధము లేకపోతే సంధి ఇచ్చారు, సంధి పదము అండ్ సంధి పేరు ఇచ్చారు, దానికి చెప్పాలి. బాలికా సప్త శ్చత్వం అయితే కన్యా షోడశ ఏమవుతుంది? బాలికాస్ ప్లస్ సప్త శ్చత్వం అవుతుంది, కన్యాస్ ప్లస్ షోడశ ష్టుత్వం అవుతుంది. రైట్. అంటే మొదటి రెండు ఎందుకు ఇచ్చినట్టు కాదు, యాక్చువల్ గా ఇచ్చారంటే సంధి పేరు ఇట్లా ఇస్తున్నామని చెప్పడానికి ఇచ్చారు అంతే. ఇప్పుడు మీకు ఎలా ఇదివరకు కూడా ఇట్లాంటివి ఇచ్చేవారండి. ఫస్ట్ 2 పదాలని అబ్జర్వ్ చేస్తూ వాటిలో ఉన్న సంబంధం ఏంటో అబ్జర్వ్ చేస్తూ మూడోది ఇస్తారు, 4వది ఖాళీగా ఇస్తారు. అంటే ఆ పదాల మధ్యలో కూడా ఇలాంటి సంబంధం ఉండాలి అన్నట్టుగా అన్నమాట, అంతకుమించి. కానీ యాక్చువల్ గా అయితే బాలికా సప్త శ్చత్వం అవ్వకూడదు. ఎందుకంటే శ్చత్వం అయ్యాక సకారం కనపడకూడదు, శకారం కనపడాలి. అదే నా డౌట్ కూడా అదే. మీకు ఇది యాక్చువల్ గా శ్చత్వం అవ్వరాదు, అది విసర్గ సంధికి మాత్రమే అవ్వాలి. ఎగ్జాంపుల్, బాలికాస్ ప్లస్ సప్త అని రాస్తే ఉత్తర పదం కంపల్సరీగా శకారంతో. ఇప్పుడు హరిశ్చేతే అని ఉంటే ఎలా వస్తుంది? హరిస్ ప్లస్ శేతే రాస్తున్నాము, శకారం రావాలి. అదే కదా శ్చత్వం అంటే, నియమమే అది. సో అది ఫస్ట్ తప్పది. రెండోది మాత్రం ష్టుత్వం, అది కరెక్ట్. కన్యాస్ ప్లస్ షోడశ అది ష్టుత్వం కరెక్ట్. ఫస్ట్ బాలికా సప్త ఇవ్వరాదు, అక్కడ వేరేది ఏమన్నా ఇవ్వాలి. రామం వందే అనుస్వార సంధి అయింది, తల్లయ ఏ సంధి అవుతుంది? పరసవర్ణ. తత్ ప్లస్ లయ తకార తవర్గానికి పరంగా గనక లకారం వస్తే
అది అనుగుణంగా తకారం కూడా లకారం కింద మారిపోతుంది అనేది పరసవర్ణ సంధిలో ఒక ఎక్సెప్షన్. అదే అనుస్వారం గనక అదే తన్ను అంటే నకారం గనక ఉంటే అనుస్వార లకారం వస్తుంది అనేది దానిలో ఉన్న ఇంకో పార్ట్. షడాననః జస్త్వం అయితే షణ్ముఖ అనునాసిక అనునాసిక సంధి. షడాననః షట్ ప్లస్ ఆననః జస్త్వం అవుతోంది. షట్ ప్లస్ ముఖ షణ్ముఖ అవుతోంది, అది అనునాసికం వస్తుంది. అస్మత్ అస్మత్ పుత్ర చర్త్వం అవుతోంది. రుదన్నాగత నముడాగమ సంధి అవుతోంది. అస్మద్ ప్లస్ పుత్ర అస్మద్ ప్లస్ పుత్ర చర్త్వము. రుదన్ ప్లస్ ఆగత మాముడాగం. తద్వారం జస్త్వం అవుతోంది. తత్ఫలం చర్త్వం, డౌటే లేదు దాంట్లో. తత్ ప్లస్ వరం తద్వరం. తత్ ఇక్కడ కాస్త దకారం కింద మారుతోందంటే జస్త్వం అవుతుంది. అక్కడ ఉల్టా కరెక్ట్ గా తద్ ప్లస్ ఫలం తత్ ఫలం, అది తా కింద మారుతోంది, అది చ. రైట్. సో నెక్స్ట్ ఉత్ అనేటటువంటి ఒక ఉపసర్గతోటి, మిగతా ఉపసర్గ ఇచ్చారు బట్ ఉత్ అనే ఒక పూర్వపదం తోటి మిగిలిన ఇస్తే ఒక్కొక్క పదానికి ఒక్కో రకం సంధి వస్తుందండి. అక్కడ ఉత్ ప్లస్ చలనం ఏమవుతుంది? ఉచ్చలనం సంధి చుత్వ సంధి. ఎందుకు? సకార తవర్గకి సకార చవర్గ పరమవుతోంది, అందుకని తా చా కింద మారుతోంది. డైరెక్ట్ ఉచ్చలనం. ఉచ్చలనం డబల్ చా రాయాలి, నార్మల్ చా. ఉచ్చలనం శ్చత్వం అవుతోంది. అదే ఉత్ కాస్త హవిహికి యాడ్ అవుతుంటే ఉద్ధవిహి. మరి ఏ తద్ధి లాగానే ఉద్ధవిహి. అక్కడ ముందు జస్త్వం జరిగి తర్వాత పూర్వ సవర్ణం రావాలి. ఎందుకు? మీకు డైరెక్ట్ గా ఉత్తుంటే మీకు పూర్వ సవర్ణం కుదరదు, గజడ దబలే ఉండాలి. సో ముందు జస్త్వం అవ్వాలి. సో ఉద్దయి తర్వాతే హవిహి యాడ్ అవుతుంది. సో జస్త్వం అయ్యి పూర్వ సవర్ణం జరగాలి అక్కడ, అప్పుడు ఉద్ధవిహి అనే మాట వస్తుంది. రాయాలంటే ముందు జస్వం రాసి జస్వం పేరు రాసి దీని పేరు తప్పు కదా. ఉత్తు ప్లస్ అవి తప్పు కదా. ఉత్తు ప్లస్ అవి కరెక్ట్. అదే చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం ఆగండి అందరు ప్లీజ్. ఉత్ ప్లస్ హవిహి అని గనక మీకు ఇస్తే మీరు రాయవలసిన పదం ఉద్ధవిహి మాత్రమే. కానీ సంధి పేర్లు జస్త్వము పూర్వ సవర్ణ రెండు రాయాలి. సంధి జరగదు తప్పు అనడానికి లేదు. ఉత్ కాస్త ఉద్ ఫస్ట్ జస్త్వం జరిగి ఉద్ కింద మారుతుంది. సో దట్ అది ఇట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ కేపబుల్ ఇనఫ్ టు కంబైన్ విత్ హవిహి. రైట్. పూర్వ సవర్ణం జరగాలంటే పూర్వ పదంలో మీకు ఖచ్చితంగా గజడ దబలే ఉండాలి. కానీ ఇక్కడ తకారం ఇచ్చారు, సో అక్కడ కానీ హకారం వస్తుంది పక్కన, ఆ రెండిటికి సంధి లేదు. కాబట్టి ఏమవ్వాలి? హవిహితో యాడ్ అవ్వాలంటే పూర్వ సవర్ణం జరగాలి. పూర్వ సవర్ణం ప్రకారం హవిహి ఉండాలి. కానీ ఇక్కడ పూర్వ పదంలో ఏముంటుంది? తకారం ఉంటుంది. అంటే దీన్ని దకారంగా మార్చుకోవచ్చు కదా మన జస్తు సంధి ప్రకారంగా. సో ఉత్ ప్లస్ హవిహి ఇచ్చినా సరే ముందు జస్త్వం జరిగి ఉద్ ప్లస్ హవిహి అయ్యి తర్వాత పూర్వ సవర్ణం జరిగి ఉద్ధవిహి వస్తుంది. కానీ మీరు ఇంత సినిమా అదేం చేయక్కర్లేదు సార్. ఉత్ ప్లస్ హవిహి ఉద్ధవిహి అని మాత్రం రాసి జస్త్వము కామా పూర్వ సవర్ణము అని రాయాలి. నాలుగో వర్గం వస్తుంది. ఎలా ఉంటుంది? ఉత్ ప్లస్ అవి ఉద్ సార్ ఉద్ వస్తుంది కదా జస్త్వం తర్వాత. ఉత్ ప్లస్ అవి ఏమవుతుంది సార్? ఒకటి చూసుకోండి మీరు, ఒక సంధి తర్వాతే ఇమీడియట్ గా కంబైన్డ్ వర్డ్ రాకపోవచ్చు. ఉత్ ప్లస్ హవిహి ఉంది, మనం ఎలా చూసుకోవాలి? దాన్ని యాడ్ చేయమన్నప్పుడు హవిహి పూర్వపదంలో ఉంది కాబట్టి మనం ఉత్తర పదంలో ఉంది అంటే మనకి పూర్వ సవర్ణం రావాలి. కానీ మిగతా వాళ్ళు మాట్లాడకండి ప్లీజ్. పూర్వ సవర్ణం రావాలి. పూర్వ సవర్ణం రావాలి అంటే పూర్వపదంలో గజడ దబలు ఉండాలి. కానీ అక్కడ తకారం అంటే కచట తపల్లో ఒకటే ఉంది. అప్పుడు మనకి ఇక్కడ కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఈ పూర్వపదంలో ఉన్న దాన్ని జస్త్వం ప్రకారంగా దకారం కింద మార్చుకోవచ్చు. కాబట్టి ఒక్క పూర్వపదం మాత్రమే మారుతుంది, వెంటనే యాడ్ అయిపోదు. ఉత్తు కాస్త ఉద్దు కింద మారుతుంది.
మారిన యాడ్ కాదు. తర్వాత అర్థమైందా ఉద్ధవిగా సార్? యాడ్ కాదు. ఓకే. సో మారిన తర్వాత మీరు ఏం పదం వస్తుంది రాయక్కర్లేదు, కానీ రెండు సందులు జరిగాక గానీ ఉద్ధవిహి అనే మాట ఏర్పడదు. ఓకే. మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, ఎందుకంటే చెప్తాం చెప్పుకున్నప్పుడు చివరి సంధి చెప్పినప్పుడు మనం రాసామా తచ్చివహ ఎట్లా వచ్చింది, ఉమ్. రైట్? రెండు సందులు మూడు సందులు కలుస్తున్నాయి కదా ఒక్కో దాంట్లోను. సో అలా చెప్పుకోవాలన్నమాట. సో మనం అప్పుడు కూడా ఏమనుకున్నాము, తచ్చివహ తద్దు తత్ ప్లస్ ప్లస్ తత్ ప్లస్ తజ్జయింది, తత్తేమో తజ్జయింది, తజ్జేమో మళ్ళీ మారుతుంది కదా, మారుతూ వస్తుంది. కానీ మనం చివరి వర్డ్ ఒకటే రాస్తాం కదా రాసేటప్పుడు, తద్ ప్లస్ శివ తచ్చివ మాత్రమే రాస్తాం. ఆ తచ్చివ అవడానికి ఇది ఎన్ని మార్పులు చెందిందో అవన్నీ చూపించాం, కానీ సందుల పేర్లు రాస్తాం. ఓకే. అదే కదా మనం చెప్పుకుంది లాస్ట్ క్లాస్ లో, రైట్? ఎస్, విజయ్ కుమారి గారు చెప్పండి. మహోదయే, ఇది పూర్వ సవర్ణలో అన్ని సందులు కూడా జస్తం వచ్చినాకనే పూర్వ సవర్ణ వస్తుంది అనిపిస్తుంది. కరెక్టేనా మేడం? చాలా వరకు చాలా వరకు గజడ దబల్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎయిదర్ స్వతహాగా అవి గజడ దబల్ తోటి ఎండ్ అయి ఉండాలి పూర్వపదాలు. ఎండ్ అవ్వకపోతుంటే గజడ దబలుగా మారిపోతున్నాయి అంటే అర్థం ఏమిటి? కంపల్సరీ అక్కడ జస్తం జరుగుతుందని అర్థం. తద్ధి అన్నా కూడా అంతే, వాళ్ళు మీకు విడదీయడం తద్ ప్లస్ హి అని రాశారు, కానీ అక్కడ ఆల్రెడీ జస్తం జరుగుతుంది, రైట్? అన్ని ఉదాహరణలు కూడా జస్తంలో వచ్చి తర్వాత పూర్ణ సవర్ణమే వస్తుంది. ఎందుకంటే మీకు కాకపోతే మీకు పూర్వ సవర్ణ సంధి చెప్పినప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో జస్త్వం అయిపోయాక ఇచ్చిన పదాలే ఇచ్చారు. అవును మహోదయ. ఇక్కడ వాళ్ళు అలా అడిగారు, రైట్? సో నెక్స్ట్ చూడండి, ఉత్ ప్లస్ శ్వాస. రెండు రకాలుగా చెయ్యొచ్చు అది. బాగా కూడా అనొచ్చు అని చెప్పి చెప్పారు మేడం ఇంతకుముందు మీకు. అది సో ఎప్పుడు ఇదే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉత్ ప్లస్ శ్వాస ఇచ్చారు, ఇది వాళ్ళు ఇలాగే ఇస్తారు ఎగ్జామ్ లో కూడా. ఉత్ ప్లస్ శ్వాస అనే ఇచ్చారు అనుకోండి, మీరు ఉచ్ శ్వాస అని రాసి శ్చుత్వం అని రాసేయచ్చు, అక్కడతో ఆపేయచ్చు. లేదు ఉచ్ఛ్వాస అని రాసి పదం ఒక్కటే ఉచ్ఛ్వాస అని పదం రాసి శ్చుత్వం కామా ఛత్వం అని రాయాలి. ఓకే, ఏ పదం ఎంచుకుంటారు అనేది మీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు రెండు రకాలుగా ఇచ్చుకోవచ్చు కదా మనం ఆన్సర్. ఒకటి ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస మామూలు చకారము శ్వాస. ఉచ్ఛ్వాస రాస్తే ఏమైంది, మామూలుగా ఏ మార్పులు లేకుండా డైరెక్ట్ శ్చుత్వం వచ్చి ఆగిపోయింది అక్కడతో, అదొక పదం ఉంది మనకి. రెండవది ఉచ్ఛ్వాస రాసుకోవచ్చు, అలా రాస్తే మాత్రం ఉచ్ఛ్వాస అని రాస్తే మాత్రం శ్చుత్వం ఛత్వం చ అని రాయాలి, కంపల్సరీ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఉత్ ప్లస్ ఘర్షణం, ఇది కూడా అంతే. ఉద్ఘర్షణం. ఇదే జస్త్వ సంధి, తకారం దకారంగా మారింది, కామ్గా ఉద్ఘర్షణం అయింది, జస్త్వం అయింది. ఉత్ ప్లస్ టంకణం, టంకణం ఏ సంధి? స్తుత్వం. డబల్ డా వస్తే డౌట్ లేదు, స్తుత్వం. డబల్ డా రెండు టకారాలు రెండు డకారాలు కనుక కనబడ్డాయి అయితే స్తుత్వం, దాంట్లో డౌట్ లేదు ఇక, రైట్? సో కేవలం ఉత్ అనే మాట డిఫరెంట్ వర్డ్స్ తో కలవడం వల్ల డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ సంధులు వచ్చాయి చూడండి. సేమ్ అలాంటిదే వాళ్ళకి చాలా తెలివిగా ఇచ్చారు రెండో బిట్, వణిక్ ఆర్ వణిగ్ ఏదైనా తీసుకోవచ్చు, రెండు ఉన్నాయి, రెండు కరెక్టే. ఎక్కడ ఏం తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు వణిగ్ ప్లస్ హసతి అని తీసుకునే చోట హసతితో తీసుకునేప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ గకారం తీసుకోవాలి. తీసుకుంటే ఏమొస్తుంది, మాట ఏమొస్తుంది? అప్పుడు పూర్వ సవర్ణం అయింది. ఇప్పుడు అందుకని ఎప్పుడు ఉత్తర పదం ఇచ్చినప్పుడు ఇక్కడ కకారం తీసుకోవాలా గకారం తీసుకోవాలా అనేది ఉత్తర పదం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హసతి అని ఎప్పుడైతే ఇచ్చారో బాబు ఇక్కడ కకారం కాదు మనం గా తీసుకోవాలి అనుకుని వణిగ్ ప్లస్ హసతి కింద చదువుకోవాలి, దాన్ని తీసుకుని వణిగ్ హసతి పూర్వ సవర్ణ సంధి అయింది. రెండవ పదం ధావతి అని ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది?
ఓకే, జస్వం ఏమవుతుంది అప్పుడు? జస్వం జస్వం. అవుతుంది. జస్వం. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏమండి ఇక్కడ ఎలాగూ గా అవుతుంది కదా, మనం గా కిందే తీసేసుకుంటే పోలా అని. తీసుకుంటే సంధి ఏం రాస్తాము? రాయలేం కదా. కాబట్టి ఇక్కడ వణిక్ అని మాత్రమే తీసుకోవాలి. కకారం తీసుకుని ఓహో. ధావతి పెట్టి కాని మనం గా కింద మార్చి జస్త్వం అని చెప్పాలి. వణిక్ ధావతి అవుతుంది. రైట్. మూడవది నామ అని వచ్చింది. ఇప్పుడు వణిక్ వణిక్ వాంగ్మూలం వాంగ్మూలం టైప్ వాంగ్మూలం టైపు వణిక్ ప్లస్ నామ వణిక్ నామ వణింగ్ నామ వణింగ్ నామ వణింగ్ నామ ఏ సంధి? అనునాసిక సంధి. ఇక్కడ ఏమిటంటే ట్విస్ట్ ఏంటంటే కకారం గకారం ఏదైనా తీసుకోవచ్చు. అవునా? కానీ ఎందుకు నేను ఎలా తీసుకున్నానంటే మేడం, వాక్ మూలం వాంగ్ మూలం ఉంది కదా, అలా తీసుకున్నాను. ఎలా తీసుకున్నా వణిక్ ఏది తీసుకున్నా రెండు ఒక వర్గానికి చెందిన అక్షరాలే. అనునాసికం ఒకటే కాబట్టి వస్తుంది. ప్రాబ్లం లేదు. ఒకటే వస్తుంది. కాబట్టి వణిక్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. దేనికైనా నకారమే రావాలి. అనునాసిక సంధి వణింగ్నామ అనునాసిక సంధి. ఇప్పుడు శంకరహ వచ్చింది. ఇక్కడ ఏం తీసుకుంటారు? వణిక్ శంకర ఏమొస్తుంది? పదం ఏమొస్తుంది? సంధి ఏమిటి? అమ్మయ్య, నా జన్మ ధన్యం రా బాబు నాయన. శంకర ఎప్పుడైతే వచ్చింది చెప్తున్నాం లేదు, అలా కాదు. శంకర అని రాగానే రెండో పదం మన ముందర పూర్వపదంలో తవర్గలు ఏమన్నా గట్రా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఉన్నది మనకు ఆప్షన్స్ రెండే, కకారము ఆర్ గకారము. సో గా తోటి శా తోటి కలిసేవేమీ లేవు, కేవలం కాతోటే ఉన్నాయి. కాతోటి రాసాము అంటే అప్పుడు అర్థం ఏమవ్వాలి మనకి? కచట వర్గ ప్రథమాక్షరాలకి శకారము ప్లస్ శకారము అంటే స్వరముతో కూడిన శకారం అంటే శా పరమవుతోంది. శా పరమవుతోంది అనగానే శానే మారాలి చా కింద. ఇది డైరెక్ట్ ఛత్వము. సో శంకర ఛత్వ సంధి అవుతుంది. అది కరెక్ట్. కరోతి ఇప్పుడు కరోతి ఉంది, మనకు తెలుస్తోంది కరోతి ఉంది. ఇప్పుడు గకారం మామూలు డైరెక్ట్ కకారం తీసుకునే ఉంది, డబుల్ కా అయిపోతుంది. మనకు సంధి ఏం జరగదు, ఊరికే యాడ్ అవుతాయి. కానీ సంధి జరగాలి కాబట్టి గకారం తీసుకోవాలి. వాణిగ్ ప్లస్ కరోతి. ఇప్పుడు గా కా కింద మారింది, అప్పుడు ఏమైంది? చర్త్వం అయింది. రైట్. వణిగ్ ప్లస్ కరోతి, వణిక్ కరోతి, గా కా కింద మారి సంధి జరిగింది, చర్త్వము. గజడ దవలు కచట తప్పులు అయినాయి. చెప్పండి. తత్ శివలో తత్ ప్లస్ శివ తత్ శివ అవుతుంది, తత్ శివ ప్లస్ తత్ శివ అవుతుంది. మనం ఎక్కడన్నా ఆపేచ్చా? సుత్వం దగ్గర కానీ చెత్త దగ్గర కానీ. అసలు మీరు అవన్నీ చూడకూడదు సార్. వాళ్ళు తద్ ప్లస్ శివ అని ఇవ్వంగానే మీరు డైరెక్ట్ గా తత్ శివ అని రాయాలి. తత్ శివ అని రాసి పదం ఒకటే రాస్తారు, తచ్చివ అని రాసి దాని పక్కన సందుల పేర్లు మాత్రం రాస్తారు. చుత్వం చర్త్వం దాని ఏమంటే చత్వం చ అని 3 రాయాలి. ఓకే. తద్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా రాయాలి. అందుకే చివరికి మీకు మొన్న చూపించిన సంధి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో చివరిలో ఈ సినిమా అంతా తీసేసా, డైరెక్ట్ గా ఇచ్చా నేను. అట్లాగే రాయాలి. రైట్. సో నెక్స్ట్ విడదీసి సంధి పేరు చెప్పాలి. చెప్పండి. ఇంకా ఉన్నాయండి. అహంకరోమి ఎలా విడదీస్తారు? అనునాసిక సంధి. అయిపోయిందా? పరసవర్ణము. పరసవర్ణంలో మనం కేసులు చూసాము. పరసవర్ణంలో 3 కేసులు చూసాము. ఫస్ట్ కేసు ఏంటి? విత్ ఇన్ ద వర్డ్. మండనం, ఆనంద, కంపహ ఇవన్నీ ఒకటే సేమ్ వర్డ్ లోపల వస్తాయి. రైట్. రెండవది రెండు శబ్దాల మధ్యలో వస్తాయి, 2 పదాల మధ్యలో. అది వికల్పం. క్లాస్ లో ఉన్నాను, క్లాస్ లో. సారీ.
సో వికల్ప ఎప్పుడైతే ఒకటే పదంలో వచ్చినాయో వచ్చిందో సంధి అది కంపల్సరీ చేయాల్సిందే. అదేంటిది ఆనంద, కంప, చందనం ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ సంధి చేసి రాయాలి. అలా కాదు, ఎప్పుడైతే రెండు పదాల మధ్యలోకి వచ్చిందో సంధి అప్పుడు మీకు వికల్పం ఉంటుంది. అహంకరోమి అని ఇలా కలిపి రాయొచ్చు, లేదు అహం కరోమి డాట్ పెట్టి అలా సెపరేట్ గా రాయొచ్చు. విడదీయడం కూడా అహం అనుస్వారంతో పెట్టే రాస్తారు. అహం ప్లస్ అక్కడ మకారం రాయకూడదు, అనుస్వారంతో విడదీసి రాస్తారు. సంధి అదే మనకి. కాబట్టి అహంకరోమి అని కలిపి రాయొచ్చు ఇలాగా ఇక్కడ ఇచ్చినట్టుగా, లేదంటే జస్ట్ ప్లస్ తీసేసి రెండు పదాలు విడివిడిగా రాయొచ్చు, అది వికల్పము. మూడవది తల్లయ విద్వాన్ లిఖతి, అది మూడో ఎగ్జాంపుల్. దేనికి? పరసవర్ణానికి 3 కేసులు మనం చదువుకున్నది, అది విషయం. రైట్. నెక్స్ట్ సచ్చిత్. డైరెక్ట్ డౌటే లేకుండా సత్ ప్లస్ చిత్, సచ్చిత్ చుత్వం డైరెక్ట్ వచ్చింది. అది ఉడ్డాయతే. సంధి పేరు చెప్పకపోతే ఎట్లా? అష్టుత్వం. దీన్ని విడదీసేటప్పుడు ఉద్దు రాయండి, తకారం రాయకండి, దకారము రాయండి. డబల్ డా వచ్చినప్పుడు దకారమే రాయండి. ఉద్దు డయతే, ఉద్దు ప్లస్ డయతే, ఉడ్డయతే, ష్టుత్వ సంధి. నెక్స్ట్ పరిషత్ కార్యం. పరిషత్ కార్యము చర్త్వ సంధి. పరిషద్ రాయాలి, దకారం రాయాలి. పరిషద్ ప్లస్ కార్యం అది దా కింద మారుతుంది, అంటే చర్త్వం జరుగుతుంది. పరిషద్ ప్లస్ కార్యం అని విడదీయాలి దాన్ని. నెక్స్ట్ ఉన్నయనం. విడదీయడం చెప్తున్నారు, రెండు చెప్పట్లేదు. ఉత్ ప్లస్ నయనం, ఉన్నయనం, అనునాసిక సంధి. మహద్యశ. మహత్ తకారం రాయాలి, ఫస్ట్ తా రాయాలి. మహత్ ప్లస్ యశ దా అవుతుంది, మహద్యశ అవుతుంది, జస్త్వము. తస్మిన్ అపి. ఒక్క నిమిషం ఆగండి సార్, మూర్తి గారు అయిపోయింది. తస్మిన్ అపి. తస్మిన్ ప్లస్ అపి, తస్మిన్ అపి అముడాగమ సంధి. ఏతద్ధి. ఏతద్ రాయాలి, పూర్వ సవర్ణ సంధి. ఓకే. సచ్చీలం. ఇలా ఇస్తే మాత్రం రెండు సంధులు రాయాలి. సచ్చీలం అని ఇలా ఇస్తే మాత్రం సత్ ప్లస్ శీలం అని రాసి చుత్వం ఛత్వం చ అని రాయాలి, రెండు రాయాలి. సేమ్ ఉచ్ఛ్వాస ఎలాగో ఇది కూడా అలాగే. సత్ తకారమే, మామూలు తా ఫస్ట్ దే. సత్ ప్లస్ శీలం రాయాలి. శీలం విడదీయడం, సత్ ప్లస్ శీలం. మనకి చుత్వ సంధి ప్రకారంగానేమో తా చా అవుతుంది, ఛత్వ సంధి ప్రకారంగానేమో శకారము చకారం కింద మారుతుంది. సో రెండు రాయాలి. సత్ ప్లస్ శీలం, చుత్వం ఛత్వం చ అని రాయాలి. కంపల్సరీ రాయాల్సిందే రెండు పేర్లు ఇలా ఇస్తే. హరిం వందే. ఇగో చూడండి, సేమ్ పైన ఫస్ట్ అదే మన అనుస్వార సంధి. ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారు నాకంటే, అంతకుమించి ఏమనలేకపోతున్నాను. కానీ హరిం వందే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏది? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ సంధి? మరి చెప్తున్నానా, 3 పరసవర్ణంలో 3 వస్తాయి మనకని. పైనేమో కలిపిచ్చారు, హరిం వందేనేమో వికల్పం అన్నమాట. ఇలా అయినా రాయొచ్చు. రైట్. అది సో పరసవర్ణ సంధి. దీనికి విడదీయడానికి పెద్ద కష్టం లేదు. సో హరిం వందే, అహంకరోమి రెండు కూడా
మనకి పరసవర్ణ సంధికి ఎగ్జాంపుల్స్ వికల్పాలు ఆ రకంగా రాయొచ్చు, ఈ రకంగా రాయొచ్చు. హరిం వందే అని విడదీయమంటే మీరు ఏం చేయక్కర్లా, రెండింటి మధ్యలో ప్లస్ గుర్తు రాస్తే చాలు. విడదీసి పరసవర్ణం అని రాయడమే. అది అనునాసికాలు అనుస్వారాలు కాదు అక్కడ వచ్చేది. రైట్? సో ఇది మీకు ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫస్ట్ విజయ కుమారి గారు. మేడం హరి ఒక డౌట్ అండి. హరిం వందే హరిం మకారం చేసి రాస్తే అనుస్వారమే అవుతుంది కదా మేడం? మకారం నుంచి రాస్తే అనుస్వారం ఏమన్నారు? హరిం అన్నప్పుడు మకారం రాస్తాము చివర, వందే అప్పుడు అనుస్వారం కాదండి మేడం? హరిం వందే హరిం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, మధ్యలో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా హరిం ఒక్కొక్కసారి. ప్లస్ వందే అని రాయొచ్చు కదా? ఒక్క నిమిషం ఉండండి మేడం. అనుస్వారమే అది. ఒక్క నిమిషం వస్తున్నాను. మొన్న మనము ఈ రెండు రకాలుగా కూడా రావచ్చా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకుందాం మళ్ళీ. సో మీరు ఇప్పుడు కృష్ణం వందే ఇది. సో అనుస్వార సంధి, మరి దాని సంగతి కూడా చూద్దాం ఒకసారి ఉండండి. పదాంత అనుస్వార యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ జరగడానికి ఫస్ట్ అనుస్వారం జరిగిన తర్వాతే ఈ సంధి కూడా వస్తుంది. ప్లెయిన్ అనుస్వారం కూడా రావచ్చు. వీళ్ళు చెప్తున్నది వ్యంజనం అన్నారు, మనకి ఇక్కడ ఏం చెప్పారు చూడండి ఒక్కసారి. ఇది చూడండి, మీరు ఇది చూసింది కరెక్ట్, మీరు చెప్పింది హరిం వందే ఇలా వచ్చింది కాబట్టి హరిం వందే ఇలా రాసుకుంటాము, కరెక్ట్. పదాంత మకార వ్యంజనం అనుస్వార సంధి కరెక్ట్. అయితే పరసవర్ణ సంధిలో అహంకారం ఉందండి, పదాంత అనుస్వార. ఇప్పుడు ఇలా ఉన్న పదాలను కూడా, అంటే అనుస్వార సంధి జరిగిన తర్వాత పదాలను కూడా ఇలా ఇలా రెండు రకాలుగా రాసుకోవచ్చు. నేను అది అంటున్నాను, రైట్? సో మీరు డైరెక్ట్ పదాంత అనుస్వారం రాసినప్పుడు పదాంత అనుస్వారం తర్వాత ఇలా రాసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇలాగే ఉంచేసేసుకోవచ్చు. ఇది వికల్పం. సో మీరు ఇప్పుడు ఇక్కడ అనుస్వార సంధి అని రాసిన ఇలా అట్టే పెట్టేసేసి, అంటే ఇక్కడ ఇలా వాళ్ళు ఇలా ఇచ్చారు కదా మీకు, అహం వందే ఏంటి హరిం వందే అని ఇచ్చారు. సో ఇలా ఉంచేసేసి దీన్ని హరిం వందే ఇందాక ప్రకారంగా మకారంతో రాసి అనుస్వార సంధి రాసినా కరెక్టే విడదీసి, లేదు ఇలా సేమ్ ఇంతవరకే రాసి పరసవర్ణం అని రాసినా కరెక్టే అవుతుంది. అది ఇక్కడ అహంకరోమి అనే దాంట్లో సంధి జరుగుతుంది, ఈ రెండు కలవు. హరిం వందే అన్నది రెండు కలవు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. లేదు సార్ చెప్తున్నా, దాన్ని కూడా ఇలా రాయొచ్చు. నేను ఎలా రాయాలో చూపిస్తా ఉండండి, మీరు ఇక్కడే చూస్తూ ఉండండి. ఇక్కడ ఎలా రాయాలో చెప్తా నేను వాటిని కూడా. ఎందుకు ఆ ఎగ్జాంపులే తీసుకుందాం ఉండండి. ఇదే ఉంది కదా దీనికి, ఇక్కడ ఇప్పుడు ఇది కృష్ణం వందే ఉంది కదా, దీన్ని కలిపి ఎలా రాయొచ్చో తెలుసా? చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. మా కింద బాగా పెడతారండి కాదు, అది కలపడం కుదరదు. బాగుంది కదా, వెయిట్ చేయండి మ్యామ్. పెడుతున్నారంటే ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అది అలా రాయొచ్చు. కృష్ణం వందే సంధి అవుతుంది అది అసలు అలాగా? సంధి కాదండి, వాళ్ళు చెప్తున్నది అదే. ఇది వికల్పం. ఇలా రాయం మనం, కానీ ఇలా రాయొచ్చు. సంబంధ రాయట్లా మనం, సంబంధ రాయట్లా. అలా రాయడానికి అవకాశం ఉంది, ఇలా రాసేందుకు ఉంది. ఇలా అయినా ఇప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఇది వికల్పం. మనం అహంకారమే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మనకు, అక్కడ ఇవి ఉన్నాయి ఇవన్నీ. అక్కడ వేరే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వచ్చినప్పుడు అహంకారమే ఒకటే చెప్పారు, సంబంధ సమ్ అనేది వేరే ఉపసర్గ లాంటిది కాబట్టి ఇలాగూ రెండు రకాలుగా రాస్తున్నాం కదా సంబంధ వచ్చినప్పుడు. సేమ్ అక్కడ కూడా అలాగే రాస్తున్నాము. కాకపోతే ఇది ఒకటే పదం సంబంధ, చివరికి ఒక పదం కింద మనకు సంబంధము అనే మాట కనబడుతోంది. ఇక్కడ రెండు రకాలుగా వందేకి మీరు సంవత్సరః అది వేరు మళ్ళీ బాబోయ్, దాన్ని దీన్ని కలపకండి. సంవత్సర వేరే ఎగ్జాంపుల్, అది దీనికి వస్తుంది, ఈ ఎగ్జాంపుల్ లోకి వస్తుంది. అది దీన్ని కలపకండి బాబు ప్లీజ్.
ఇక్కడ మాత్రమే ఓకే చూడండి. ఓకే ఇప్పుడు అహంకరోమి అనే వచ్చేసే చోట ఏం చెప్తున్నారు? కేవలం పదాంత అనుస్వార అంటున్నారు, కానీ ఉత్తర పదం గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. పదాంత అనుస్వారం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉండండి, నన్ను మొత్తం ఇది చేసుకోనివ్వండి. రైట్, చెప్తాను, కరెక్ట్ గా క్లియర్ గా చెప్తా. ఇప్పుడు ఉండండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆవిడ చెప్పింది కరెక్ట్, మన సూర్యకుమారి గారు పాయింట్ అవుట్ చేసింది కరెక్ట్. అలాగే పురుషోత్తం సార్ అన్నారు కదా, ఇది మనకి ఇది కృష్ణం మందే ఇలా రాయడం తప్పు. ఇలా రాయలేము. ఎందుకు రాయలేము? ఎందుకు రాయలేము? కరెక్ట్ సార్, కరెక్ట్. సో వా అనేది వర్గీయ వ్యంజనము కాదు. వర్గీయ వ్యంజనం ఇప్పుడు మృదు వ్యంజనము, అది మృదు వ్యంజనం కానీ వర్గీయ వ్యంజనం కాదు. ఇప్పుడు మీరు వర్గీయ వ్యంజనం ఉంటే కదా దానికి సంబంధించినటువంటి పంచమాక్షరం రావాలి అక్కడ. రైట్ రైట్. అహంకరోమి ఎలా రాసాము? అహంకరోమి అనేది ఎలా రాసాము? కరోమి రాసినప్పుడు కరోమి కవర్గాక్షరం, కవర్గంలో పంచమాక్షరం మకారం తీసుకొచ్చి ఇక్కడ రాసాం. రైట్. ఇప్పుడు అదే అహం గచ్చామి అని ఉన్నా కూడా అహం గచ్చామి అలా కలిపి రాయొచ్చు. ఓకే. మనకి కించిత్ అలాంటివి వచ్చినాయి అనుకోండి, కిం ప్లస్ అక్కడ కూడా మనం ఏం రాయొచ్చు? చకారం కాబట్టి కించిత్ అని దాని ఆ వర్గంది రాస్తున్నాము. రాస్తున్నాము. రైట్. అలాగే అహం టంకనం కరోమి అని రాసిన చోట అహం ప్లస్ టంకనం అని రాసామనుకోండి, సపోజ్ అహం టంకనం అని కూడా రాయొచ్చు నకారం రాసి. రైట్. కానీ వా ఉంది పక్కన, వందే ఉన్నప్పుడు అది ఏ వర్గంలో చెందుతుందని ఏ అనునాసిక తీసుకొచ్చి రాస్తాము? కాబట్టి ఫస్ట్ మనం అనుకున్నది పరసవర్ణము తప్పు. హరిం వందే కేవలం అనుస్వార సంధి మాత్రమే అవుతుంది. క్లియర్ ఇప్పటికి? థ్యాంక్ యూ ఫర్ పాయింటింగ్ సూర్యకుమారి గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే నేను ఇంకోటి ఉండిపోయింది కదా, తర్వాత మాట్లాడమన్నారు కదా నన్ను. పరిషత్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిందే ఇది, మళ్ళీ నాకు బుర్రకి సరిగా ఒక్కోసారి వెళ్ళదు. పరిషత్ కార్యము మహద్యశ ఉంది కదా, ఒకటి శ్రుత్వము, ఒకటి శత్వము, ఒకటి జస్తము కదా. దానికి ఆపోజిట్ అంటే విడదీసినప్పుడు తా అయితే దా రాయాలి, దా అయితే తా రాయాలి, అంతే కదండి మేడం? అంటే బండగుర్తు. అంతే. తా అయితే దా రాయాలి, దా అయితే తా రాయాలి. జస్ట్ ఆపోజిట్. జస్తవానికి చేర్తవానికి. అంటే పుల్ల పెట్టుకుంటే మార్క్ గ్యారంటీ అని మాకు. ఓకే మేడం. రైట్. సో ఇప్పుడు ఈ విషయం కూడా తెలిసింది కదా, మనం అహంకరోమికి బాగా అహంకరిస్తే ఇట్లాగే అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి క్యారీడ్ అవే అయిపోతూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి క్యారీడ్ అవే అయిపోతూ ఉంటాం అనమాట. ఏమైపోతుందో అర్థం కాదు అన్ని సందులు కలిసేసరికి. సో కరెక్ట్, మంచి పాయింట్. మాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే, అలా అయినప్పుడు మాకు ఎన్నైనా పర్వాలేదు అనే ఫీలింగ్ మాకు. అలాగే ఎందుకు ఒకటే తప్పు చెప్పాను? లేదు, క్రిందటి బ్యాచ్ ఐ గెస్ శిక్ష ఎప్పుడు చెప్పాను, 1 year బ్యాక్ చెప్పాను. అప్పుడు కూడా సేమ్ పాయింట్ చెప్పాను, నేను మర్చిపోయాను. సేమ్ పాయింట్, సేమ్ ఎగ్జాంపుల్ కి సేమ్ డిస్కషన్ వచ్చింది. అప్పుడు కూడా బాగా గుర్తున్నారు. మల్లీశ్వరి గారు చెప్పండి. మహోదయ్, మనకి ఇది ఫస్ట్ శృత్వసంధ్రంలో రామ లక్ష్మణ అని చెప్పినప్పుడు చెప్పారు చూడండి, చా విడిగా వస్తుంది శృత్వసంధిలో. అలాగే మనకి ఒక శ్లోకంలో 134వ పేజీలో శ్లోకం ఒకటి ఉంది. దాంట్లో హనుమాంచ తర్వాత పరశురామశ్చ అని ఉంది. వాటిని ఎలా విడదాలి మహోదయ్? మీది 134 అంటే నా పేజ్ ఎంత అవుతుంది సుమారుగా? ఏ శ్లోకం తల్లి? చెప్పండి మీరు. చెప్తాను. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్తైతే చిరంజీవినః. అంతవరకు వెళ్ళిపోయారా మీరు? అప్పుడే ఎంత? లేదు, ఊరికే సప్తమ పాఠంలో సంగ్రహ విషయాలు మొదటి శ్లోకం. ఇప్పుడు ఏమంటారు అయితే?
హనుమాన్శ్చ ఉంది, పరశురామశ్చ ఉంది. వాటిని ఎలా విడదీయాలి అంటే హనుమాంశ్చ అనే చోట కూడా హనుమాన్ చ అనే వచ్చేది, కానీ సంధి వేరు. ఓహో ఇందాక సంవత్సరం కాదు, ఇందాక అదేదో మాట వచ్చింది దేనికో, ఇప్పుడు వద్దులేండి సార్ అన్నాను. దేనికది? సంస్కృతం. సంస్కృతంలో అలాంటి సంధి వస్తుంది అక్కడ, దానికి రిలేటెడ్ గా వస్తుంది అది. హనుమాన్ చ హనుమాంశ అయింది అనేది అది మనం చెప్పరు ఇప్పుడు. సో విడదీయడం ఏడో హనుమాన్ పాఠం చ ఇంకా అని, కానీ అవ్వలేదు అది మేడం. అది ఏడో శుత్వం. పాఠం ఇంకా విషయం మాకు కూడా అవ్వలేదు. తెలుసు సార్. మరి మాకు డౌట్ తెలుసు వచ్చింది, ఎలా చెప్పాలో సంధ్య తెలియదు. ఎలా అవుతుందని డౌట్. సో మనకి రాని సంధుల గురించి వద్దులేండి, వచ్చిన వాటికి ఇలా కొట్టుకుంటున్నాం మనం ఇప్పుడు, రైట్? అవని పాఠం గురించి ఎందుకు? సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం, నేను మామూలుగా సందులు ప్రాక్టీస్ చేద్దామని ప్రయత్నం చేస్తూ అవి చేశాను, అంతకుమించి చేయలేదు. ఎలా చేయాలో తెలియలేదు, అది ఏంటి అది అర్థం కాలేదు. చాలా ముందున్నారు ఇప్పుడు బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి. మిగతా విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు పరసవర్ణ సంధిలో 3 రకాలుగా వస్తున్నప్పుడు ఒకే పదంలో సంధి కలుస్తుంది, తర్వాత 2 పదాలు కలుస్తున్నాయి, తల్లయ్య అనేది 3వ విభాగం. అయితే ఇక్కడ శంకర అనేది ఒకే పదం కదా మహోదయ, శంకర అనేది ఒకే అది పదం కూడా కదా. యాక్చువల్ గా 2 పదాలండి. శం కరోతి ఇది శంకర అనేది ఉంది. శం అంటే ఒక్క నిమిషం అండి ప్లీజ్. శంకర అనేది కూడా అంటే శంకర అంటే ఏంటండి? శం అంటే శుభం అనే అర్థం ఉందండి. అవి 2 పదాలే. 2 పదాలా అవి? ఒక్క పదమే. శుభకర అంటే అర్థం ఏంటండి? శుభకర అంటే శుభమును చేసేవాడు. శుభం కరోతి ఇది శుభకర. శంకర అన్నా కూడా అదే, శం కరోతి ఇది శంకర. అవి 2 పదాలు. ధన్యవాదాలు. అర్థం. రైట్. 6th లెసన్ తీయండి. 6th లెసన్ లో అన్వయ రచన. లేకపోతే ఇక ఇవాళ క్లాస్ అవ్వదు, సందులు పెట్టుకుంటే ఎప్పటికీ అవ్వదు ఇక. సో అన్వయ రచన ఏం చేశారు ఇంతవరకు? మనం యుద్ధంలో ఏం జరుగుతోంది? పాపం భీష్మ పితామహుల వారు ఇటు కృష్ణుడు మాధవశ్చ పాండవశ్చ అని చెప్పి అనుకున్నాం కదా. ఏం చేశారు? దద్మౌ దివ్యౌ శంఖౌ దద్మౌ అంతవరకు చెప్పాం. శంఖాలు పూరించారు. ఆ తర్వాత ఏం జరిగింది? సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సహ ఘోషః ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభః చ పృథివీం చ ఏవ తుములః వ్యనునాదయన్. ఏమిటైంది? సహ ఘోషః, ఆ ఘోష అంటే ఆ శబ్దము. ఏ ఘోష? మన అర్జునుడును కృష్ణుడు పూరించిన శంఖముల యొక్క ధ్వని వల్ల వచ్చినటువంటి ఆ ఘోష అంటే అంత పెద్ద ధ్వని వల్ల ఏమైందిట? ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు ధార్తరాష్ట్రులు. సో వారి యొక్క హృదయములను వ్యదారయత్ చీల్చినది, అంటే కకావికలము చేసినది, చీల్చిన. వ్యదారయత్ అంటే విదారించను అంటే ఏంటి? విదారణ చేయడం అంటే చీల్చటము. చీల్చి చెండాడింది అంటారే, అంటే భయంతో కంపించిపోయేలా చేసింది అనమాట. అది భయంతో మనసంతా చెల్లాచెదరు అయిపోతుందో అలా చేసింది. నభః చ, నభః అంటే ఆకాశము. నభః అనేది నపుంసకలింగ శబ్దము, సకారాంతము, మనశ్శబ్దంలా వస్తుంది. ఓకే. నభః చ. పృథివీం ఆకాశాన్ని, పృథివిని భూమిని, తుములహ అంటే తుముల అంటే చాలా వయలెంట్ అని అర్థం, చాలా భీకర ధ్వని. ఒక్క నిమిషం అండి. సో తుములహ అంటే చాలా భీకరమైన భీషణమైన ధ్వని అంటాను చూసారు, అలాంటి తుములహ అంటే అలా బాగా చాలా సౌండ్ తోటి చాలా భయంకరంగా భయాన్ని కలిగించేలా వచ్చేటటువంటి అంత అలాంటి సౌండ్ అని చెప్పడం తుములహ అంటే అది.
వ్యనునాదయన్ అంటే మారుమోగుతున్నట్లుగా ఉంటుందన్నమాట. మారుమోగేటట్టు చేయడం. అనునాదం అంటే ఏంటి? రిజొనెన్స్ అంటాం కదా, అది. వ్యనునాదయన్ అంటే అలాగా. దానివల్ల ఏమవుతుంది? ఆ మారుమోగేసరికి దద్దరిల్లిందండి, భూమి ఆకాశం దద్దరిల్లిపోయినా అంటామే మనం, అట్లాంటిది అనమాట. ఏం జరిగిందిట? ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడు శంఖాలు ఇటు భీష్ముడు పూరించాడు, అటు వాళ్ళిద్దరు కూడా పూరించారో, ఆ శంఖాల యొక్క భీషణమైన ధ్వనికి ఈ భూమి ఆకాశం రెండు కూడా దద్దరిల్లిపోయినాయట. అంత ప్రతిధ్వనించినాయి అనమాట ఆ ధ్వనులు. రైట్. అలాగే ఈ ధృతరాష్ట్ర పుత్రుల అంటే కౌరవుల యొక్క మనసులన్నిటినీ కూడా అవి భయంతో నింపేసి చీల్చి చెండాడినవి. దానికే కకావికములయ్యను అనే మాట వాళ్ళు రాశారు. సో ఇదండి బాధ. ఇప్పుడు దీంట్లో క్రియాపదం ఏమిటి? వ్యదారయత్ అనేది పాస్ట్ టెన్స్. అదారయత్ వ్యదారయత్ అవుతుంది అది. సో వ్యదారయత్ అనేది క్రియాపదము. మొదలు పెట్టుకోవాలి, మళ్ళీ అన్వయం మొదలు పెట్టుకోవాలి. వ్యదారయత్, ఎవరు వ్యదారయత్? కహ వ్యదారయత్. ఇక్కడ కహ అని ఎందుకు వచ్చింది? ఘోష అన్నాము. సో సహ ఘోష డైరెక్ట్ గా చెప్పారు వాళ్ళు. ఆ ధ్వని, ఆ భయంకరమైనటువంటి ధ్వని ఏదైతే ఉందో, శంఖ ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని, సహ ఘోష. ఆ ఘోష ఎలా ఉంది? ఆ సౌండ్ ఎలా ఉంది? తుములహ, చాలా భయంకరంగా ఉంది. కాబట్టి కీదృశ ఘోష, తుములహ ఘోష. ఓకే. ఇప్పుడు వ్యదార, ఇది ఏమైంది? సహ తుములహ ఘోష వ్యదార, ఆ భయంకరమైన ధ్వని చీల్చి చెండాడినది. దేనిని అని వచ్చేసే ముందర ఏం చేస్తూ అనే మాట ఒకటి ఉంటుంది. అక్కడ శత్రంత ప్రత్యయం వచ్చింది, వ్యనునాదయన్ అని. సో కిం కుర్వన్ అని రాసుకోవాలి. కిం కుర్వన్ వ్యదారయత్, ఏం చేస్తూ చీల్చింది అని అన్నమాట. సో వ్యనునాదయన్, అనునాదింపజేస్తూ అంటే ప్రతిధ్వనింపజేస్తూ. దేన్ని ప్రతిధ్వనింపజేస్తోంది? ఆకాశాన్ని, భూమిని. సో దానికి రాయాలి మనం. ఏమిటంటే వ్యనునాదయన్ అనగానే నభః, నేను చెప్పాను నపుంసకలింగ పదము అని చెప్పి, ఇక్కడ అది ద్వితీయ విభక్తిలో ఉంది. నభః నభసి నభాంసి, నభః నభసి నభాంసి, ఇది దాని యొక్క ప్రథమ ద్వితీయ విభక్తులు, మనశ్శబ్దం లాగానే. కాబట్టి ఇక్కడ ద్వితీయాలో ఉంది, ఎందుకంటే ఆకాశమును భూమిని అంటున్నాం. పృథివీ ద్వితీయాలో ఉంది కదా, అట్లాగే ఇది కూడా ద్వితీయ. కాబట్టి కిం వ్యనునాదయన్ నభః. పునః కిం, పునః కామ వ్యనునాదయన్. ఎందుకు? పృథివీ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి పునః కామ్ వ్యనునాదయన్ పృథివీం. ఓకే. చ ఏవ డైరెక్ట్ గా దానికే అప్లై చేసేసుకోవచ్చు, రెండింటినీ కూడా అన్నట్టుగా అన్నమాట. ఓకే. సో అక్కడికి అదయింది. ఇప్పుడు దేన్ని చీల్చిందయ్యా? ఇప్పుడు కర్మపదం రావాలి. హృదయాని అనేది ఉంది, అది నపుంసకలింగ బహువచనం కాబట్టి కాని వ్యదారయత్ హృదయాని. ఎవరి యొక్క హృదయములు? ధార్తరాష్ట్రాణం. సో కేశాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయాని. సో వ్యదారయత్ క్రియాపదం అవుతుంది. కహ వ్యదారయత్, సహ ఘోష. కీదృశ ఘోష? మనకి తుములహ ఘోష. కిం కుర్వన్ వ్యదారయత్ వ్యనునాదయన్. సో కిం వ్యనునాదయన్ నభః. పునః కాం వ్యనునాదయన్ పృథివీం చ ఏవ. ఓకే. నెక్స్ట్ కర్మపదం వేటిని? కాని వ్యదారయత్ హృదయాని, కేశాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయాని. సో ఆ భీకరమైనటువంటి శంఖధ్వని ఏదైతే ఉందో అది భూమిని ఆకాశాన్ని దద్దరిల్లేలా చేస్తూ మన కౌరవుల యొక్క హృదయములను చెల్లాచెదరు చేసినది, ఆర్ కకావికలము చేసినది, ఆర్ చీల్చి చెండాడినది, ఏదైనా కావచ్చు. సో దాన్నే సంస్కృతంలో ఎలా చెప్తాము? సహ తుములః ఘోషః. ఓకే. సహ తుములః ఘోషః నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. ఓకే. సహ తుములః ఘోషః నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. ఇది ఫస్ట్ శ్లోకము, అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ శ్లోకంలో ఏమైందంటే క్రియాపదం లేదు, అందుకని రెండిటికి కలిపి 2 శ్లోకాలు కలిపి ఇచ్చేశారు. అన్వయం కూడా 2 శ్లోకాలకి కలిపి చెప్పుకుంటాము.
అయితే దీంట్లో తాత్పర్యం తర్వాత రెండు సేనల మధ్యలో నా రథాన్ని నిలుపు అని చెప్పాడు. ఆ తర్వాత వెనకటి పాఠాల్లో అక్కడి నుంచి వచ్చిందంతా మీరు మర్చిపోండి. దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ మాత్రం నేను చెప్తాను. అక్కడ ఏం లేదు, మనకు పరిచయాలు ఇచ్చారు చూసారు, బాక్సులు కట్టి ఇవ్వడం, సేమ్ అలాంటిది. అక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి, అవి మాత్రం చెప్తాను. సో అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. 2 సంబోధనలు ఉన్నాయి, మనం వరుసగా చెప్పుకుంటూ వెళ్దాము. అథ తర్వాత ఏమైందిట, ఉత్తరే పదాలకే అర్థం చెప్తున్నా. వ్యవస్థితాన్ అక్కడ ఒక యోజన ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా ఏర్పరచబడి ఉన్నటువంటి ధార్తరాష్ట్రాన్ కౌరవులను దృష్ట్వా చూసి, ఎవరు, కపిధ్వజః ధ్వజమునందు కపి గలవాడు, ఎవరండి, మన అర్జునుడు, రైట్, అర్జునుడు. ప్రవృత్తే శస్త్ర సంపాతే, ఈ ప్రయోగం గతేతు తస్మిన్ భరతే లాగా చదువుకున్నామే మనం పరిచయాలు, అలా సత్సప్తమి అన్నమాట. సో ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఇంకా శస్త్ర సంపాతం అంటే ఏంటి, ఆయుధ ప్రయోగము. ఓకే, ఇక ఇప్పుడు ఒకసారి శంఖాలు పూరించాక ఏం జరుగుతుంది, వీళ్ళు బాణాలు వేసుకుని అస్త్రాలు వేసుకుని కొట్టుకుంటారు, రైట్. ఆ కొట్టుకోబోయే సమయంలో కరెక్ట్ గా ఆ శస్త్ర సంపాతము జరిగే సమయంలో, అంటే ఆ ఆయుధ ప్రయోగం, ఇంకా యుద్ధానికి రెడీ అయిపోయారు, ఇంకా కొట్టుకోవడం రెడీ, 1 to go అన్నేసారు, ఆల్రెడీ ఊదేశారు. కరెక్ట్ గా ఆ మొమెంట్ లో అని చెప్పడానికి, ఇంకా ఆయుధ ప్రయోగము ప్రారంభమయ్యేటటువంటి ఆ క్షణంలో ఏం జరిగింది, ధనురుద్యమ్య పాండవ, ధనుహు ఉద్యమ్య పాండవ అంటే ఏంటి, ఆ ధనస్సును పట్టుకున్నాడు ఈయన కూడా, మరి ఊదాడు కదా శంఖం, యుద్ధం చేయాలిగా, ధనస్సును పట్టుకున్నాడు ఎవరు, పాండవ కపిధ్వజ, అర్జునుడు. కపిని ధ్వజంలో కలిగినటువంటి పాండవ పుత్రుడైన పాండుకుమారుడైనటువంటి అర్జునుడు ఏం చేశాడు, ధనురుద్యమ్య ధనస్సుని, తన గాంధీవాన్ని పట్టుకున్నాడు. అక్కడ వరకే ఉంది, పట్టుకుని అనే ఉంది, కానీ క్రియాపదం కంప్లీట్ గా లేదు, అందుకని 2వ శ్లోకంలోకి వచ్చేసారు. హృషీకేశం, హృషీకేశ అంటే కృష్ణుడు. ఓకే, అది ఎందుకు వచ్చింది ఆ పదము తర్వాత చెప్పుకుందాం. హృషీకేశం కృష్ణుణ్ణి, తదా ఆ టైంలో, అప్పుడు వాక్యం ఇదం ఆహా, ఈ వాక్యమును అంటే కృష్ణుని ఉద్దేశించి ఈ వాక్యమును, ఆహా అంటే చెప్పాను, అబ్రవీత్ అని అర్థం. మహీపతే, ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా, బాగా ఇదంతా కూడా చెప్తున్నాడు కదా. సో ఆయన ఉద్దేశించి ఓ రాజా అని మొదలెట్టాడు అన్నమాట. మహీపతే ఆయన ఉద్దేశించింది అనమాట. నెక్స్ట్ సేనయో ఏం చెప్పాడు, అర్జునుడు ఏం చెప్పాడు, సేనయోహో ఉభయోహో మధ్యే, 2 సేనల మధ్యలో, ఉభయోహో సేనయోహో 2 సేనల మధ్యలో, రథం స్థాపయ, మే రథం స్థాపయ, నా రథమును స్థాపయ అంటే ఉంచు, ఎవరు, మే అచ్యుతాలో అచ్యుత సెపరేట్ చేసుకోవాలి. సో అచ్యుత, ఓ కృష్ణ 2 సేనల మధ్యలో నా రథమును ఉంచు అని చెప్పి. సో బేసిక్ గా ఏం జరిగింది, ఈ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ మహీపతే అని సంబోధించి, మధ్య మధ్యలో ఓ రాజా అని చెప్తూ ఉంటారు కదా, ఆ టైప్ లో మహీపతే అని మొదలుపెట్టి చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, మన అర్జునుడు, కపిధ్వజుడు అయినటువంటి పాండవుడు ఎవరైతే ఉన్నాడో అర్జునుడు, కరెక్ట్ గా చక్కగా రకరకాలుగా ఇక్కడ నువ్వు ఉండు అని చెప్పి చక్కగా అరేంజ్ చేసింది కౌరవ సేనంతా కూడా. వాళ్ళందరినీ చూసి ఇంకా కరెక్ట్ గా కొంచెం ఇంకా బిగిన్ అవ్వబోతోంది, ప్రారంభం అవుతోంది శస్త్ర సంపాదన, అంటే ఆయుధాలన్నీ, ఇంకా శాస్త్రాలన్నీ ప్రయోగించబడతాయి అనేటటువంటి ఆ క్షణంలో ఏం చేశాడు, ఈయన ధనస్సు పట్టుకుని కృష్ణుడితో చెప్పాట, ఇలాగా కృష్ణుడితో చెప్పాట. ఏం చెప్పాడు, ఓ అచ్యుత, నా రథాన్ని 2 సేనల మధ్యలో తీసుకెళ్లి ఉంచు అని చెప్పాడు. దీంట్లో ఫస్ట్ శ్లోకంలో క్రియాపదం లేదు కాబట్టి 2వ శ్లోకంలోకి కూడా కలిపి, రెండింటికి కలిపి అన్వయం చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు అన్వయ రచన చేసే ముందర నేను చెప్పదలుచుకుంది ఏంటంటే,
ఈ ఇక్కడ మీకు చాలా ఇచ్చేశారు, అవన్నీ అవసరం లేదు ఇప్పటి వరకు. మీకు ఆల్రెడీ అవన్నీ చెప్పుకున్నవే. తుమున్ అనే క్రియాపదం ఏమిటి ఉంటుంది, తుమున్ అనేది ఉద్దేశ క్రియ అంటారు. అవన్నీ ల్యప్ త్వాంతం ఇవన్నీ కూడా అసమాపక క్రియల్ని సూచిస్తాయి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, కహ అంటే ప్రథమా విభక్తి అంతాలు, కమ్ ద్వితీయ, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. కర్మ పదాలకి ద్వితీయాలు అయితే కమ్ తోటి కమ్, కామ్, కిమ్ ఇలా వస్తాయి. కేన వాటితో కయా ఇలా వస్తే తృతీయాలు, కస్మై అలా వస్తే చతుర్థి, కస్మాత్ వస్తే పంచమి, కస్య వస్తే షష్ఠి. ఇవన్నీ మీకు తెలిసినవి, అవే ఇచ్చారు అక్కడ. కదా, కుత్ర, కస్మిన్, వేటికైనా సరే, కేషు ఇవే వచ్చినా సప్తమి అంతాలు, ఇవి చెప్పుకున్నాం. ఆ టేబుల్ ఇవ్వడం కూడా మనకి అదే పరిచయాలు ఇచ్చారు కదా, విభక్తి ప్రకారంగా ఏ స్తంభంలోకి ఎట్లా వస్తాయి అనేది వాళ్ళు అలా టేబుల్ ఇచ్చారు. అందుకని వాటి గురించి మనం వెళ్ళము. కిందన కూడా చెప్పారు, ఆహా అనేది ద్వికర్మక క్రియాపదం అనే ఒక మాట మీకు వచ్చింది. ద్వికర్మకాలు, త్రికర్మకాలు ఇంకా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ద్వికర్మక ప్రక్రియ అనేది మనకి సంస్కృతంలో అదొక కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో మళ్ళీ రకరకాల గ్రామర్ పాయింట్స్ అన్ని కలిసి ఉంటాయి. అంతవరకు మనం వెళ్ళము. కేవలం ద్వికర్మక అనే మాట ఇక్కడ వాడారు కాబట్టి దానికి అర్థం ఏంటంటే, యూజువల్ గా మనకి జస్ట్ ఒక కర్మపదం ఉంటుంది ఒక వాక్యంలో, రైట్? ఒక క్రియకి కర్త, కర్మ. రామ వనం గచ్చతి, కుత్ర గచ్చతి, అదే. లేకపోతే ఇంకోటి, సీత ఫలం ఖాదతి, కిం ఖాదతి, ఫలం ఖాదతి, ఒక కర్మ వస్తుంది. కానీ కొన్ని క్రియాపదాలకి 2 కర్మపదాలు వస్తూ ఉంటాయి. కొన్ని క్రియాపదాలకి ఒక్కొక్క సందర్భంలో 2 కర్మపదాలు వస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే, అలా ఒక క్రియాపదానికి గనక 2 కర్మపదాలు వచ్చినప్పుడు వాటిని ద్వికర్మక క్రియలు అంటారు. ఇప్పుడు ఆహ అనేది ద్వికర్మకం ఎందుకు అయిందంటే, అక్కడ మీరు చూస్తే హృషికేశం వాక్యం అని 2 వచ్చాయి. కృష్ణుణ్ణి ఉద్దేశించి ఈ వాక్యమును చెప్పాడు. అక్కడ హృషికేశం అనేది కర్మపదమే అవుతోంది, కృష్ణుని ఉద్దేశించి అని. అలాగే ఇదం వాక్యం అనేది కూడా, ఇదం విశేషణం పక్కన పెడితే వాక్యం అనేది కూడా కర్మపదమే అవుతుంది. సో ఆహా చెప్పెను అంటే మనం తెలుగులో అయితే ఏం చెప్తాం, ఈ మాట కృష్ణుడికి చెప్పాడు, దాంట్లో అసలు మనకు కన్ఫ్యూజనే రాదు. కానీ సంస్కృతం వచ్చేసరికి వాక్యం కృష్ణం ఆహా అని చెప్పు, అంటే కృష్ణుని ఉద్దేశించి అర్జున వాక్యం కృష్ణం ఆహా అన్న చోట ఏమవుతుంది, క్రియాపదం ఆహా అని వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ మామూలుగా అర్జున అని వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే కృష్ణము వాక్యము 2 ఓకే ఇలా ఉన్నప్పుడు అక్కడ 2 కర్మపదాలు వస్తున్నాయి. అందుకని ద్వికర్మక అనేది వాడారు అక్కడ వాళ్ళు, పదం అంతకం లేదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఛాత్ర అధ్యాపకం ప్రశ్నం పృచ్చతి అన్నాం అనుకోండి. ప్రాబ్లం మనకు కనిపించట్లేదు మనకేమి, చక్కగా విద్యార్థి, ఇలాంటి వాక్యాలు వచ్చాయి కూడా మనకి. విద్యార్థి అధ్యాపకుడిని ప్రశ్నను అడిగాడు కదా, వస్తుంది. ఇక్కడ కూడా అంతే, అధ్యాపకం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది, ప్రశ్నం కూడా ద్వితీయ విభక్తిలోనే ఉంది. సో ఏమైంది, పృచ్చతి, ఏదైనా కానివ్వండి, ఆ క్రియాపదానికి 2 కర్మపదాలు వచ్చినాయి. సో ద్వికర్మక క్రియ అయిందనమాట అది. ఆ ద్వికర్మక క్రియకి సంబంధించి చాలా పెద్ద సినిమానే ఉంది, మనకి జస్ట్ నేమ్ వరకు మనం తెలుసుకుంటాం అనమాట, రైట్? సో ఇక్కడ అదొకటి చెప్పారు ఆ మాట. ఇంకొకటి ప్రవృత్తే శస్త్ర సంపాతే అనేది సతి సప్తమి, భావలక్షణ సప్తమి అనేది అంటారు దాన్ని, సప్తమి ప్రయోగం అని. నెక్స్ట్ ఇప్పుడు 6th లెసన్ చెప్తున్నాం కదా, 9th 10th లెసన్స్ లో అవే చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి అప్పుడు తెలుసుకుందాం అదేమిటో. అవి సప్తమి విభక్తిలోనే ఉంటాయి ఆ ప్రయోగాలు. కాబట్టి ప్రవృత్తే సంపాతే అని వచ్చింది అనమాట, రైట్? అందుకని సప్తమిలా ఉంది కాబట్టి దాన్ని సప్తమి, భావలక్షణ సప్తమి, సతి సప్తమి, సత్సప్తమి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. బికాస్ అది సప్తమి విభక్తిలో ఉంటుంది. కానీ అది సప్తమి విభక్తిలో ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనే రీజన్స్ 9th 10th లెసన్స్ లో చదువుకుంటాం, రైట్? సో ఇక్కడికి అది అయిపోయింది. వాళ్ళు చెప్పిన పాయింట్లు బ్రీఫ్ గా నేను చెప్పేసి, అంతకుమించి బుర్ర బద్దలు కొట్టుకోకండి, దాని గురించి అన్వయం చెప్పుకుందాం. ఇప్పుడు వీటన్నిటికీ కలిపి ఫస్ట్ మహీపతే, సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్తున్నాడు కాబట్టి సంబోధన కింద అది రాసేసుకుని, ఆ తర్వాత క్రియాపదం రెండింటికి కలిపి ఒకటే ఉంది కాబట్టి అక్కడి నుంచి 2 ఉన్నాయి. యాక్చువల్ గా ఉండడానికి 2 ఉన్నాయి. స్థాపయ అనేది కూడా ఉంది, మధ్యమ పురుష క్రియాపదం, కానీ అది కూడా 2వ శ్లోకంలోనే ఉంది. సో ఫస్ట్ మెయిన్ క్రియా అది ఎక్కడొచ్చింది, విత్ ఇన్ ది బ్రాకెట్స్ అంటే కోట్స్ లో వచ్చింది. అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు అన్న తర్వాత ఏం చెప్పాడు అనే దాంట్లో వచ్చింది అది. సో ముందు చెప్పాడు దగ్గర నుంచి బిగించేసుకోవాలి కాబట్టి ఆహా తోటి బిగించేద్దాం. ఆహా అంటే అబ్రవీత్, అవదత్, ఇవన్నీ కూడా ఆహా అనే దానికే వస్తాయండి. ఆహా క్రియాపదం అయితే ఎవరు చెప్పారు, కహ ఆహా, అక్కడ మనకి ప్రథమ విభక్తిలో ఉన్నవి
మనం ఏమంటాం కపిధ్వజ పాండవ ఈ పదాలే ఉన్నాయి తప్ప అర్జున అని ఎక్కడా ఇవ్వలేదు. సో పాండవ పాండవ అని చెప్పుకున్నప్పుడు ముందు పాండుపుత్రుడు. ఈ పాండుపుత్రుడు ఎట్లాంటి వాడు? కపిధ్వజుడు. కపిని మన ధ్వజములో ఆ జెండాలపై కపిరాజు ఉన్నవాడు. కాబట్టి కీదృశ పాండవ కపిధ్వజ పాండవ అయిందా? ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కం ఆహ ఋషికేశం. ఋషికేశ అంటే ఋషిక అంటే ఏంటి? ఋషికాణం ఈశ ఋషికేశ. ఇంద్రియాలన్నిటికీ కూడా ఋషికాల అంటే ఇంద్రియాలు. సో వాటికి ఈశుడు కాబట్టి ఈశ్వరుడు కాబట్టి ఇంద్రియ అంతా జయించిన వాడు ఎవరు? కృష్ణుడు. సో కమ్మాహ ఋషికేశం ఆహ. నెక్స్ట్ కిమ్మాహ వాక్యం ఉంది కదా అక్కడ, వాక్యం నపుంసకలింగం కాబట్టి ఏం చెప్పాడు? ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కమ్మాహ ఋషికేశం. ఏం చెప్పాడు? రెండో కర్మపదం కూడా చెప్పుకోవాలి కదా. సో కిమ్మాహ ఇదం వాక్యం, ఈ మాటను చెప్పాడు. చెప్పాడు బానే ఉంది, అంతవరకు చెప్పేశారు మీరు కూడా. కానీ చెప్పే ముందర ఏం జరిగింది? ఏం జరిగింది? ఊరికే చెప్పలేదు కదా, నోటి దోలుగా ఉండి చెప్పలేదు ఆయన. అందరినీ పరికించి చూసి చెప్పాడు. రైట్? కాబట్టి చూసి, కాబట్టి కిం కృత్వా దృష్ట్వా చూసి. చూసి అనగానే ఎవరిని చూసి, దేన్ని చూసి, ఇవన్నీ వస్తాయి క్వశ్చన్స్. మనకు అక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చారు? వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ అని ఇచ్చారు ద్వితీయ విభక్తి బహువచనంలో. సో వారిని చూసి. సో కాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా అంటే కౌరవులను చూసి. ఈ కౌరవులు ఎలా ఉన్నారు? ఓకే, ఈ కౌరవులు ఎట్లా ఉన్నారు? వ్యవస్థితులై ఉన్నారు అంటే సేనలో కరెక్ట్ పొజిషన్స్ లో నిలబడి పొజిషన్స్ అన్ని టేక్ పొజిషన్ టైప్ లో ఉన్నారు వాళ్ళందరూ. సో అలా ఉన్నారు కాబట్టి కీదృశాన్ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్. రైట్? సో అక్కడ కథ అయింది. ఇంకా అక్కడతో ఆగల. దాంట్లో ఏముంది అక్కడ? ఈయన ఏం చేశాడు అర్జునుడు? వాళ్ళందరినీ చూసి తన ధనస్సును పట్టుకుని చెప్పాడు, దాని పైకి లేపి చెప్పాడు, అక్కడ తీసుకెళ్ళవయ్యా బాబు నన్ను అని. సో ఇంకా ఉద్యమ్య అని మళ్ళీ ల్యబంతం వచ్చింది. సో పునః కిం కృత్వ, ఆల్రెడీ ఒకసారి త్వాంతం వచ్చింది కాబట్టి దృష్ట్వాకి కిం కృత్వ రాసేసాం. మళ్ళీ దాంట్లోనే ల్యబంతం వచ్చింది కాబట్టి పునః కిం కృత్వ ఆహా ఉద్యమ్య. ఉద్యమ్య అనగానే పైకెత్తి. దేన్ని పైకెత్తాడు అంటే ఇప్పుడు ధనుహు. ధనుహు అనేది నపుంసకలింగ. ధనుహు ధనుష్ ధనుష్ ధనుహు ధనుషి ధనుంషి అని వస్తుంది. ధనుష్ శబ్దం అది కూడా షకారాంతము ఆరు సకారాంతం కూడా రాస్తారు కొంతమంది. సో మనకది నపుంసకలింగం కాబట్టి కిం ఉద్యమ్య ధనుహు ఉద్యమ్య. ఓకే, ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఇదంతాను? ఇదంతా ఈయన జెండా సారీ ఈయన బాణం పట్టుకుని ధనుస్సు పట్టుకుని వాళ్ళందరినీ చూసి ఇదంతా ఎప్పుడు జరిగింది? ప్రవృత్తే శస్త్ర సంపాతే. కాబట్టి దాని గురించే కదా ఆహా అని ఉంది. ముందర అథ కూడా ఉంది, అథ ఉంది కాబట్టి కదా ఆహా. ఎప్పుడు చెప్పాడు ఇదంతా అనగానే అథ ప్రవృత్తే. తదా కూడా ఉంది మాట అక్కడ. ఎక్కడ? తదా వాక్యం ఇదమాహ, రెండో శ్లోకంలో తదా ఉంది కాబట్టి అథ తదా ఆహ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అథ తథా ప్రవృత్తే ఆహ. ప్రవృత్తే అనగానే ఏం ప్రవృత్తే ఆర్ అని చెప్పాలి, ఏది జరుగుతుండగా. ఇది సప్తమిలో ఉంది కాబట్టి కస్మిన్ ప్రవృత్తే అనే అడగాలి. లేదు దీనికి రెండు రకాలుగా ఆన్సర్ రాయొచ్చు, క్వశ్చన్ వేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది ఈ ప్లేస్ లో. అందుకని కదా ఆహా అన్నప్పుడు ఇక్కడ ప్రవృత్తే రాయకండి, రాయకుండా అధ తదా అని మాత్రమే రాసుకున్నారు అనుకోండి, అప్పుడు కస్మిన్ సందర్భే అని క్వశ్చన్ వేసుకోవచ్చు. సందర్భంలో ఎక్కడి నుంచి తెద్దామండి ఇప్పుడు మనం? అక్కడ ప్రవృత్తే పైన రాసే కంటే ఇక్కడ కస్మిన్ సందర్భే అని రాయొచ్చు, తప్పులేదు దాంట్లో. ఓకే, ప్రవృత్తే శస్త్ర సంపాతే అని రాయొచ్చు. లేదండి మేము ఇంత రాయలేము, ఇంత కన్ఫ్యూజన్ మాకు మళ్ళీ కొత్త పదం వద్దు అనేటైతే అట్లాగే రాసుకోండి. తథా తదా అధ ప్రవృత్తే. ఇదంతా ఎప్పుడు జరిగింది? అప్పుడు ఎప్పుడైతే జరిగిందో అని దానికి అర్థం. తదా అధ ప్రవృత్తే అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఏదైతే జరిగిందో. ఓకే, ఏం జరిగింది అంటే కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే. జరుగుతుండగా అని చెప్పి, ఏదైతే జరుగుతుండగా అంటే ఏం జరుగుతుండగా? శస్త్ర సంపాతే.
అది సప్తమిలోనే ఉంటుంది కాబట్టి దానికి సప్తమి విభక్తిలోనే క్వశ్చన్ వేయాలి, కస్మిన్ అని మాత్రమే వేయాలి. ఓకే, సో ఆహా చెప్పాడు, ఆహా క్రియాపదం అబ్రవీత్, కహ ఆహా పాండవః, కీదృశః పాండవః, కపిధ్వజః పాండవః. కం ఆహా ఋషికేశం, ఎవరికి చెప్పాడు? కృష్ణుడికి. ఋషికేశం ఆహా ఏం చెప్పాడు? కిం ఆహా ఇదం వాక్యం ఆహా. ఓకే, ఇదం వాక్యం ఆహా. కిం కృత్వా ఆహా దృష్ట్వా ఆహా. కాన్ దృష్ట్వా? ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా. కీదృశాన్ ధార్తరాష్ట్రాన్? వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్. ఓకే, వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్. పునః కిం కృత్వా ఆహా ఉద్యమ్య. కిం ఉద్యమ్య? ధనుః ఉద్యమ్య. రైట్, ధనుః ఉద్యమ్య. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా ఆహా తదా అధ ప్రవృత్తే, ఆ తర్వాత జరుగుతున్న సమయంలో, జరుగుతున్నప్పుడు, జరుగుతుండగా, జరుగుతున్నంతలో, ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు దానికి అర్థం. ఓకే, తదా అధ ప్రవృత్తే. ప్రవృత్తి అనగానే కస్మిన్ ప్రవృత్తే, ఏది జరుగుతుండగా. ఏం చెప్పుకున్నాము? శస్త్ర సంపాతే ప్రవృత్తే. సో ఈ వాక్యం ఎలా వచ్చింది? మొత్తం వాక్యము మహీపతే, ఓ రాజా ధృతరాష్ట్ర, ఆ తరువాత శస్త్ర సంపాత, తెలుగులో చెప్తున్నా మామూలుగా, శస్త్ర సంపాతము జరగబో సమయంలో, జరుగుతున్నంతలో, ఓకే జరుగుతున్నంతలో ధనస్సు పట్టుకున్నటువంటి లేకపోతే కపిధ్వజుడైనటువంటి పాండవ కుమారుడు పాండు కుమారుడు అర్జునుడు ధనస్సుని పట్టుకుని మన ఏమంటారు వ్యవస్థితులై ఉన్నటువంటి కౌరవులందరినీ చూసి కృష్ణుని ఉద్దేశించి ఈ మాట పలికెను. ఇది వస్తుంది. దాని సంస్కృతంలో ఎలా చెప్పాలి? మహీపతే. ఓకే, మహీపతే తదా అధ శస్త్ర సంపాతే ప్రవృత్తే, తదా అధ శస్త్ర సంపాతే ప్రవృత్తే. ఓకే, కపిధ్వజః పాండవః, తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, వారందరినీ చూసి వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య, గాండివాన్ని పట్టుకుని ధనుః ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహా. ఓకే, హృషీకేశం ఇదం వాక్యం ఆహా, ఈ విధముగా పలికెను, ఈ మాటను పలికెను అన్నాడు. ఏం మాట పలికాడో మరి చెప్పాలిగా. మళ్ళీ అక్కడి నుంచి కోట్స్ స్టార్ట్ అవుతాయి అన్నాడు. పలికెను అని చెప్పి హైఫన్ పెట్టి కోట్స్ స్టార్ట్ అవుతాయి. ఏం చెప్పాడు? ఇక్కడ నెక్స్ట్ చెప్పే దాంట్లో ఆయన చెప్పిన వాక్యంలో క్రియాపదం స్థాపయ అని మధ్యమ పురుష క్రియాపదం. స్థాపయ, దాని ముందర సంబోధన ఏముంది? అచ్యుత. సో అచ్యుత సంబోధన రాశాక క్రియాపదం స్థాపయ క్రియాపదము. కహ స్థాపయ? త్వం అధ్యాహారం. త్వం స్థాపయ. ఓకే, త్వం స్థాపయ. దేన్ని పెట్టాలి? దేన్ని పెట్టాలి? కం స్థాపయ, రథ పుంలింగం కాబట్టి రథం స్థాపయ. కం స్థాపయ, రథాన్ని పెట్టు. ఎక్కడ పెట్టమన్నాడు? దానికంటే ముందర ఎవరి రథము? కస్య రథం, కస్య రథం. ఓకే, కస్య రథం స్థాపయ అన్నప్పుడు కస్య రథం, మే రథం అంటే మమ రథం. ఇక్కడ షష్ఠిలో ఉంది. మమ మే అని రాయొచ్చు షష్ఠికి. సో మే అంటే ఇక్కడ షష్ఠిలో ఉంది కాబట్టి కస్య రథం మే రథం. ఎక్కడ పెట్టమన్నాడు? ఓకే, మధ్యే అన్నాడు. కుత్ర స్థాపయ? మధ్యే. దేని మధ్యలో? ఇక్కడ ఉభయోహ సేనయోహ ద్వివచనంలో ఉంది కాబట్టి కయోహ మధ్యే అని రాయాలి. కయోహ మధ్యే, సేనయోహ మధ్యే. సేనయోహ అన్నదానికి విశేషణ పదం ఎవరి సేనలు ఆర్ ఎవరికి సంబంధించినవి ఆర్ అది ఎట్లాంటి సేనలు అంటే ఇరువురికి సంబంధించిన సేనలు. ఇరువురి సో ఎక్కడ పెట్టమన్నాడు? ఉభయోహో అనేది సేనయోహకి విశేషణ పదం అవుతుంది కాబట్టి కీదృశ్యోహో సేనయోహో. ఎందుకు కీదృశ్యో? కయోహో సేనయోహో అని వచ్చింది. ఎందుకు వచ్చింది అక్కడ? అది సేన అనేది స్త్రీలింగ పదం కాబట్టి కీదృశ్యోహో అని వచ్చింది. ఓకే, సో కీదృశ్యోహో సేనయోహో ఉభయోహో సేనయోహో.
ఇప్పుడు ఈ వాక్యం ఎట్లా వస్తుంది? మొత్తము అచ్యుత నీవు అనేది అధ్యాహారం చేసుకుంటే, అచ్యుత నా రథమును 2 సేనల మధ్యలో ఉంచు. అచ్యుత మే రథం ఉభయోః సేనయోః మధ్యే స్థాపయ. ఇది ఆయన పలికిన వాక్యం. ఓకే, సో అచ్యుత మే రథం ఉభయోః సేనయోః మధ్యే స్థాపయ. క్లియర్? మొత్తంగా 2 పద్యాలకి కలిపి గనక చెప్తే ఏమవుతుంది అన్వయము? ఇందాకటిది చెప్పిన తర్వాత ఫస్ట్ ఇందాకటిది ఎట్లా చెప్పాలి? మహీపతే తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహ అని చిన్న ఐఫన్ పెట్టి కోట్స్ స్టార్ట్ చేసి అచ్యుత మే రథం ఉభయోః సేనయోః మధ్యే స్థాపయ కోట్స్ ఎండ్. ఇది మొత్తం అన్వయం. దానికి 2 పద్యాలకి కలిపి అన్వయం మొత్తం అలా వస్తుంది. రైట్? సో అది సంగతి. క్లియర్ కదండి? రెడీయా విసర్గ సంధికి? క్లియరే కానీ ఇది ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే 2 కలిపి ఒకటిగానే ఇస్తారా? అదే ఇంతవరకు జరగలేదు. మేడం ఒక జరగకుండా చిన్న ఉంటే సందేహం అండి. ఇప్పుడు కహ స్థాపయ ఉంది కదా, అక్కడ కహ స్థాపయ అంటే ఎవరితో డైరెక్ట్ గా చెప్తున్నట్టు కాదు కదా, కహ అని వాడతామా అక్కడ? కహ స్థాపయ అంటే యాక్చువల్ గా కోట్. యాక్చువల్ గా అంటే వాళ్ళ అక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ స్థాపయ అనే క్రియాపదం కహ కర్తృపదం ఏమిటి, దానికి సంబంధించింది అని అడగడం. అంటే ఎవరికి లింక్ చేసుకోవడానికి, అంతే. అచ్యుతునికి లింక్ చేసుకోవడానికి మాత్రమే అది కహ అని అచ్యుతుడికి కాదు, అచ్యుతుడికి లింక్ చేసుకోరు. అది కరెక్ట్, అచ్యుతుడికి లింక్ చేసుకోవడానికి మాత్రమే. కరెక్ట్. యాక్చువల్గా మనం అలా చెప్పకూడదు. మనం చెప్పాల్సింది అట్లా కాదు, కర్తృపదానికి లింక్ చేసుకోవడానికి కహ వాడతాం. అవును. క్రియాపదం నుంచి మీకు ఇప్పుడు ఆహా గాని అబ్రవీతని గాని లేకపోతే ఇంకేదైనా అగచ్చత్ గాని ఇలా వచ్చినప్పుడు మీకు డౌట్ రాదు. అది ఇక్కడ కహ అగచ్చత్ అంటే మీకు డౌట్ రాదు, ఎందుకంటే అది ప్రథమ పురుష క్రియాపదం కాదు. కాకుండా కహ గచ్చామి అనగానే డౌట్ వస్తుంది, ఇదేం క్వశ్చన్ అని. కానీ అక్కడ కహ వాడటంలో ఇక్కడ మనం గ్రామటికల్ ఆస్పెక్టే చూడాలి. ఈ సోకాల్డ్ క్రియాపదానికి సంబంధించిన కర్తృపదం తెలుసుకోవడానికి కహ. ఎందుకంటే కర్తృపదం ఎప్పుడూ కూడా వెదర్ ఇట్ ఈస్ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఏదైనా కానివ్వండి ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. సో క్వశ్చన్ ఆన్సర్ ప్రథమా విభక్తిలో ఉంటే క్వశ్చన్ వేరే విభక్తిలోకి వెళ్ళదు కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి? కహ స్థాపయ అంటే స్థాపయ రిఫర్స్ టు హూమ్ అన్నట్టుగా మనం అనుకోవాలి. అది ఓకే, డౌట్ అనిపించింది నాకు అలాగే. కర్తృపదం ఎప్పుడైతే ఒక క్రియాపదానికి సంబంధించిన కర్తృపదం రావాలి అంటే కహ, కహ కౌకే, కాకే, కా, కిం కే కానీ వీటితోనే క్వశ్చన్ వెయ్యాలి. రైట్? అది అందుకని రావచ్చు. క్లియరా? ఇంకొక సందేహం. మామూలుగా ఇక్కడ సుభాషితాలకు కానీ లేకపోతే వీటికి కానీ మధ్యలో సంధులు ఇస్తున్నారు చూడండి, అంటే ప్లస్ అని సంధిహి అని ధనుహు ప్లస్ ఉద్యమ్య ఇట్లా అవన్నీ రాయాల్సి వస్తుందా? అవన్నీ మీరు వాళ్ళ అన్వయం అడిగితే అవేమి రాయకూడదు మీరు. బికాజ్ వాళ్ళు మీకు సంధులు నేర్పిస్తున్నారు కాబట్టి ఇలా సంధులు ఎందుకు నేర్పించాలి? ఊరికినే సంధులు అసలు మీకు పనిలేక కదా. సంధులు ఎందుకు నేర్పిస్తున్నారు? శ్లోకాల్లో సంధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేర్పిస్తున్నారు. అవి కూడా మీకు మన సంస్కృతం ఎక్కువ భాగం మనం చదువుకునే ఉద్దేశం శ్లోకాలే కదా. బేసిక్ గా విడదీసుకోవడం రావడానికి సంధులు నేర్పిస్తున్నారు. సంధులు నేర్పిస్తున్నారు కాబట్టి మీరు విడదీసుకోవడం ఇలా వస్తుంది అని చెప్పి చూపిస్తున్నారు. మీరు అవేం రాయకూడదు. అవన్నీ అసలే శిక్షా పేపర్లు ఎందీగా వస్తుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దానికి తోడు మీరు వాళ్ళు అడిగింది అన్ని రాస్తూ కూర్చున్నారంటే 6 గంటల పేపర్ కూడా సరిపోదు. చక్కగా వాళ్ళు నేను చెప్తా అది పేపర్ డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తా, అక్కడ ఏం అడిగితే అదే రాయండి. అంతకు మించి ఇచ్చారు కదా మనకు వచ్చు కదా అని క్వశ్చన్ మొదలు పెట్టినటువంటి శ్లోకం దగ్గర నుంచి రాసి పద విభాగము, అన్వయము, ఇంకా ఈ వెనకటి పాఠాల్లో దగ్గర నుంచి మొత్తం టేబుల్స్ వేసేసి ఇంత రాయకూడదు. దిద్దే వాళ్ళకి విసుగొస్తుంది, మనకి టైం సరిపోదు ఫస్ట్. రైట్? చెప్తాను అలా రాయాలి. అయిపోయిందా?
విసర్గ సంధి ఎక్కువ చెప్పుకుందామా? రాస్తే ఎక్కువ తప్పులు రాస్తాము. ఇది రియలైజేషన్ అంటారు దీన్ని. కాదు మేడం, కాదు మేడం, సహసాకం సార్థం అంటారు. బాబు ఎప్పటి నుంచో మిమ్మల్ని అందరినీ పీడిస్తున్న విసర్గ సంధి చెప్పుకుందామా? రైట్. విసర్గ సంధి ఇక్కడి నుంచి దాదాపు 3 పాఠాల్లోనో ఎంతలోనో విసర్గ సంధి ఉందండి. 6, 7, 8 ఐ గెస్ 4 పాఠాలు విసర్గ సంధి వస్తుంది. విసర్గ సంధి ఎన్ని రకాలుగా మారుతుంది అంటే, విసర్గ సంధి మారదు, విసర్గ మారుతుంది. విసర్గ ఇప్పటి వరకు అచ్చు సంధులు, స్వర సంధులు, సవర్ణ దీర్ఘ ఎణ్ గుణ వృద్ధి, పూర్వరూప, ప్రకృతి భావ, యాంతావాంత, యలోప, వలోప, ఎక్స్ట్రెట్ అవన్నీ పరిచయ స్వర సంధులు చదివాము. 10 స్తుత్వ, ష్టుత్వ, జస్త్వ, చర్త్వ, ఛత్వ, అనుస్వార, అనునాసిక, అముడాగమ, పూర్వ సవర్ణ, పరసవర్ణ ఈ 10 వ్యంజన సంధులు చదువుకున్నారు. ఇప్పుడు విసర్గ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేటటువంటి సంధి. విసర్గ ఉంటున్నప్పుడు పిక్చర్ లో విసర్గ జరుగుతోందంటే ఏంటి? పదం ఎండింగ్ లో ఉంటే మనకు సంబంధం లేదు కదా. 2 పదాల మధ్యలో విసర్గ వచ్చినప్పుడే సమస్య అంతా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, పరిచయాలు మీకు బ్రీఫ్ గా ఇచ్చారు. విసర్గ ఓకారంగా మారుతుంది, విసర్గ రేఫ కింద మారుతుంది, విసర్గ సకారం కింద మారుతుంది, విసర్గ లోపిస్తుంది. అసలు కనిపించకుండా ఈ విసుగంతా నేను పడలేకపోతున్నాను వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. 4 రకాలుగా. ఇప్పుడు ఈ 4 రకాలలో ఎప్పుడెప్పుడు ఏది వస్తుంది అనేది ఇప్పుడు చదువుతాం మనం. దాంట్లో ఫస్ట్ నియమము విసర్గ ఓకారంగా మారడం అని చదువుకున్నారు కదా మీరు. అది యాక్చువల్ గా ఓ కింద మారదు, ఉ కింద మారుతుంది. విసర్గ సంధి ఉ. విసర్గ సంధిలో విసర్గ వీటి రాసేటప్పుడు అట్లా రాస్తారు. విసర్గ సంధి ఉకార నియమ అంటారు. ఉకారం ఉలో ఉ. ఓకే. అలాగే విసర్గ సంధి రేఫ నియమ అంటారు. అలాగే విసర్గ సంధి లోప అంటారు. అలాగే విసర్గ సంధి సకార నియమ. 4 నియమాలు. ఓకే. ఇప్పుడు విసర్గ సంధి ఉకార నియమ గురించి ఇవాళ తెలుసుకుంటాం మనము. ఎప్పుడు జరుగుతుంది ఈ విసర్గ సంధి? ఉకారంగా ఎప్పుడు మారుతుంది? ఉకారంగా మారిన తర్వాత అక్కడతో ఆగుతుందా? ఇంకేం మార్పులు చెందుతుంది చూద్దాం పట్టండి. విసర్గ సంధౌ విసర్గ చతుర్షు రూపేషు పరివర్తితం భవతి. ఓకే. పరివర్తిత భవతి. ఎట్లాగా? ఇక్కడ ఉకార, లోప, రేఫ, సకార. దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఈ లెసన్ లో ఉకారగా మారేటటువంటి నియమము తెలుసుకుంటున్నాము. ఎట్లాగా? విసర్గ ఉంటుంది అంటే ఇది పూర్వపదానికి చెందినటువంటి విసర్గ, ఇది ఉత్తర పదం. అంటే విసర్గ మధ్యలో రాసాం మనము, ఎందుకు మీకు తెలియడానికి. పూర్వపదమునకు చెందినటువంటి విసర్గ ఇది. ఓకే. అంటే దాంట్లో అప్పుడు ఆ విసర్గ దేనికి ఉండాలి? పూర్వపదములో హ్రస్వ అకారానికి ఉండాలి. హ్రస్వం అంటే ఆ ఉంటుందని కాదు. మహాలో మా ఉంటుంది కదా, మాలో ఆ ఉంటుంది కదా, అలా అన్నమాట. ఈ విసర్గ ఉండే అక్షరము హ్రస్వ అకారాన్ని కలిగి ఉండాలి. హ్రస్వ అకారం వచ్చి ఆ పదంలో దానికి విసర్గ వచ్చి, దాని తర్వాత కూడా హ్రస్వ అకారము కానీ మృదు వ్యంజనం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఉకారం ఈ విసర్గ ప్లేస్ లో ఎవరో రాసేస్తున్నారు, స్క్రీన్ మీద రాసేస్తున్నారు. హిమబిందు గారు ఏమి కదపకండి మీరు. సో ఈ విసర్గ కాస్త ఉకారంగా మారుతుంది. ఎలా మారుతుంది? ఎగ్జాంపుల్ చూడండి. రామః అపి అని రాసాం అనుకోండి. రామః విసర్గ ఉన్న అక్షరం ఏంటి? మా. మా అంటే మకారము ప్లస్ అకారం, ఉమ్మ ప్లస్ ఆ. సో హ్రస్వ అకారం ఉండాలి అనే నియమం అయిపోయింది. రైట్. రామః. అపి అన్నప్పుడు ఆ అనేది హ్రస్వ అకారం కాబట్టి అపి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఈ పద్ధతిలో రాశా నేను. రామ ప్లస్ విసర్గ ప్లస్ అపి. రైట్. ఇప్పుడు మనం ఏమన్నాము? ఇక్కడ హ్రస్వాకారం ఉంది, ఇక్కడ హ్రస్వాకారం ఉంది 2 చోట్ల, విసర్గకు ముందు తర్వాత పదంలో కూడా. సో విసర్గ కాస్త ఊ కింద మారుతుంది ఇలాంటి కండిషన్ లో అన్నాం. అప్పుడు ఏమైంది? రామ అలాగే ఉంది, విసర్గ కాస్త ఊ కింద మారింది, ప్లస్ అపి అలాగే ఉంది.
ఎప్పుడైతే ఊ కింద మారిందో ఈ రామ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ ఓ అవుతుంది గుణసంధి ప్రకారంగా. రైట్? రామో అవుతుంది అది. రామో గుణసంధి ప్రకారంగా అవుతోంది. గుణసంధి ప్రకారంగా అయి రామో ప్లస్ అపి అవుతుంది. ఇది గుణసంధి ప్రకారం. ఎప్పుడైతే ఓ ప్లస్ ఆ కలిసినాయో ఏమవుతుంది? పూర్వ రూపం వచ్చేస్తుంది. సో రామో ప్లస్ అపి రామోపి పూర్వరూప సంధి కింద అయిపోతుంది. సో ఇదంతా కూడా యాక్చువల్ గా విసర్గ సంధి ఉకారం అవడం వల్ల వచ్చినటువంటి రూపం. బేసిక్ గా రామ ప్లస్ అపి రాము ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఫైనల్ ఇదేంటి వర్డ్? రామోపి అనే వర్డ్. ఇది ఎలా వచ్చింది? రామహలో నుంచి రామహలో ఉన్న విసర్గ కాస్త ఉకారంగా మారి తర్వాత అది గుణంగా అయ్యి రామో ప్లస్ అపి అయ్యి తర్వాత రామోపి పూర్వరూపంగా అవగ్రహ వచ్చి అవుతోంది. మనం ఎలా రాయాలి? మీకు గుణసంధి అయితే ప్రాబ్లం లేదు. పూర్వరూపం చెప్పినప్పుడు ఇదంతా రామహ అపి అని చెప్పరు. రామో ప్లస్ అపి అనే చెప్తారు. కో ప్లస్ అపి అనే చదివారు. కహ ప్లస్ అపి అని మీరు చదవలేదు. రైట్? కహ ప్లస్ అపి చదవలా, కో ప్లస్ అపి అని మాత్రమే చదివారు. సో రామో ప్లస్ అపి. ఇప్పుడు మీరు విసర్గ సంధి ఇచ్చారు, రామహ ప్లస్ అపి అని మీకు ఇచ్చారు అనుకోండి, ఈ ఫైనల్ రామోపి అని రాసి ఇదే రాయాలి. అవగ్రతో కూడినటువంటి రూపమే రాయాలి. రాసి విసర్గ సంధి ఉకార నియమ అని మాత్రమే రాయాలి. గుణము పూర్వరూపము ఇవన్నీ అనవసరం. ఏది ఒక మార్క్ ఇస్తే మీ అదృష్టమో దురదృష్టం కొద్దో 2-3 మార్కులకు ఒకటే ఇచ్చారనుకోండి, అప్పుడు ఇలా రాసుకోవాల్సి వస్తుంది. అక్కర్లేదు. కాకపోతే సో రామహ ప్లస్ అపి తర్వాత కొంతమంది ఏం రాసేవాళ్ళం అంటే విసర్గ ఉకార నియమ తర్వాత గుణసంధి తర్వాత పూర్వరూపం అన్ని రాసేవాళ్ళం. కొంచెం పైత్యం ఎక్కువ కదా, కొంచెం చాదస్తం ఎక్కువ, అందుకని అలా అన్ని రాసేవాళ్ళం. సో బేసిక్ గా రామోపి అని రావాలి అంటే ముందు విసర్గ ఉకారంగా మారాలి, ఆ తర్వాత గుణసంధి జరగాలి, ఆ తర్వాత పూర్వరూపం జరగాలి, అప్పుడు రామోపి అని వస్తుంది. ఇది ఈ ఎగ్జాంపుల్ హ్రస్వ అకారం ఉంటే ఉత్తర పదంలో. కానీ మృదు వ్యంజనం ఉంటే ఏమవుతుంది? మృదు వ్యంజనం అంటే ఏంటి? మృదు వ్యంజనాలు అంటే ఏంటి? వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ప్లస్ యారలవహ కదా, ప్లస్ యారలవహ. సో ధావతి అనేది ఏముంది? ధా అంటే వర్గ చతుర్థాక్షరం కాబట్టి మృదు వ్యంజనమే. సో బాలహ ధావతి, దీంట్లో కూడా లా ఇది సేమ్ ఉండాలి, హ్రస్వాకారమే ఉండాలి ఇక్కడ పూర్వపదంలో. విసర్గకు ముందర విసర్గున్న అక్షరము హ్రస్వాకారంతో కూడి ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్. బాల ప్లస్ విసర్గ కరెక్ట్. ధావతి ఇది కరెక్ట్. సో విసర్గ ఉకారంగా మారింది, బాలో ధావతి అయింది. బాలో ఎలా అయింది? బాల ప్లస్ ఊ ప్లస్ ధావతి. ఈ బాల లా ఆ ప్లస్ ఊ ఓ అయింది, బాలో ధావతి. ఇక్కడతో ఆగిపోతుంది. ఇంకా పక్కన అచ్చు అక్షరం ఉంటే మళ్ళీ పూర్వరూపం జరుగుతుంది, లేకపోతే గుణ సంధి వరకు కంపల్సరీ జరుగుతుంది. విసర్గ ఉకార నియమం జరిగినప్పుడు కంపల్సరీ గుణం వరకు జరుగుతుంది, గుణసంధి వరకు జరుగుతుంది. ఏదర్ రామోపిలో ఇక్కడ కూడా గుణం జరిగిందా? ఇక్కడ కూడా బాలో ధావతి అని వస్తుంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఒకవేళ హ్రస్వ ఆకారం ఉందనుకోండి, పూర్వరూపం వరకు వెళుతుంది. అది లేకపోతే బాలో ధావతితో ఆగిపోతుంది. అర్థమవుతోందా? సో విసర్గ ఉకారంగా అవ్వాలి అంటే విసర్గ ఉన్న పూర్వపదంలో విసర్గ ఉన్న అక్షరము ఏదైతే ఉందో అంతిమ అక్షరము అకారంతో కూడి ఉండాలి. ఉత్తర పదము అకారంతో కానీ హ్రస్వ అకారంతో కానీ మృదు వ్యంజనంతో కానీ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు విసర్గ పూర్వపదములో ఉన్నటువంటి విసర్గ ఊ కింద మారి తద్వారా పూర్వపదంలోనే మార్పులు జరుగుతాయి. ఉత్తర పదం పాపం అట్లాగే ఉంటుంది తర్వాత వరకు. సో పూర్వపదంలో తద్వారా గుణసంధి జరిగి ఆ తర్వాత ఒకవేళ హ్రస్వాకారం ఉంటే పూర్వరూపం కూడా జరుగుతుంది. హ్రస్వాకారం లేకుండా మృదు వ్యంజనం గనక ఉంటే అక్కడ గుణసంధితోటి ఆగిపోతుంది. సో రామోపి కోపి ఇలాంటివన్నీ అలాంటి దాంట్లోకి వస్తాయి. బాలో ధావతి, ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని వీటిల్లోకి వస్తాయి. ఇంకేమైనా ఎగ్జాంపుల్ కాదు. సో ఇది విసర్గ సంధి విసర్గ ఉకారంగా అయ్యేటటువంటి నియమము. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చదువుతూ దాంట్లో ఏది ఎక్కడ వచ్చిందో చెప్తాను, తీయండి. అద్య రామోపి ఆగతవాన్, ఇవాళ రాముడు కూడా వచ్చాడు. రామః ప్లస్ అపి రామోపి
మనకి విసర్గ ఉకారంగా మారే నియమము, తర్వాత గుణము, తర్వాత పూర్వరూపము రెండు జరిగే. ఎందుకు? రామః ప్లస్ ఆ ఉంది కాబట్టి. అపి ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్. వత్స బాలోసి త్వం. వత్స నాయన, త్వం బాలః అసి, నీవు బాలుడవు అంటే నువ్వు చిన్నపిల్లాడివి అంటామే, యువర్ ఎ కిడ్ బాయ్ అని చెప్పడం అనమాట. సో బాలః అసి, ఇక్కడ కూడా లహాలో అకారం హ్రస్వకారం ఉంది, అసిలో అకారం ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాల ప్లస్ విసర్గ ప్లస్ అసి, బాల ప్లస్ ఊ ప్లస్ అసి, బాలో ప్లస్ అసి గుణసంధి అయింది. బాలోసి అవగ్రహ వచ్చి పూర్వరూపం వచ్చి బాలోసి అయ్యింది. నెక్స్ట్ దేవోవతు సర్వాన్. అవతు అంటే రక్షతో వాళ్ళే ఇచ్చారు. అవతు మాం అవతు ఇవి వస్తాయి కదా. అవతు అంటే రక్ష, మాం అవ అన్నా కూడా అంతే. మాం అవ మధ్యమ పురుష, అవతు ప్రథమ పురుష. రైట్? సో రక్షతు అంటే రక్షించు అని. దేవోవతు సర్వాన్, దేవః అవతు సర్వాన్, అందరినీ దేవుడు రక్షించుగాక. దేవః ప్లస్ అవతు, ఇది కూడా అంతే. హ్రస్వకారం ఉంది, అక్కడ కూడా హ్రస్వకారమే ఉంది, విసర్గ ముందు తర్వాత కూడా. కాబట్టి ముందు గుణం ఉకారంగా మారుతుంది, తర్వాత గుణం జరుగుతుంది, తర్వాత పూర్వరూపం జరిగి దేవోవతు అని వస్తుంది. ధనికో గచ్చత్ స్వగ్రామం. ఇలా ఇస్తే మనం ఏదో మంత్రాలు తంత్రాలు అనుకోక్కర్లా, ఏమీ లేదు. ధనికః స్వగ్రామం అగచ్చత్, ఇది దానిలో ఉన్న బాధ. ధనికుడు తన ఊరికి స్వగ్రామానికి వెళ్ళాడు, దాన్నే తిప్పి రాశాడు. ధనికో గచ్చత్ స్వగ్రామం అంటే ధనికుడు వెళ్ళాడు స్వగ్రామానికి. ధనికః అగచ్చత్, సేమ్ అకారము అకారం. రైట్? నెక్స్ట్ జనైః ధర్మోపాల్యత. జనైః ధర్మ అపాల్యత, అక్కడ ఉన్నది అదే. ధర్మోపాల్యత, ధర్మ అపాల్యత. ధర్మో అంటే మనం మామూలుగా రాసేస్తాం, ధర్మ అపాల్యత అనేది ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఇలా రాసామో ఇదేదో చెప్పేశారు అనుకోకూడదు, విడదీసుకోవాలి. ధర్మ అకారం వచ్చింది, అపాల్యత అకారం వచ్చింది. రైట్? అక్కడి వరకు జనుల అంటే జనైహి అంటే జనుల చేత ధర్మము పాలించబడినది, కర్మణి ప్రయోగం. రైట్? తర్వాత ఆ 5 హ్రస్వకారం ఉంటే, ఉత్తర పదంలో హ్రస్వకారం ఉంటే, పూర్వపదంలో ఎలా అయినా హ్రస్వకారమే ఉండాలి విసర్గ ఉన్నప్పుడు, కానీ ఉత్తర పదంలో హ్రస్వ అకారము ఉంటే, లేదు మృదు వ్యంజనానికి వచ్చినది. బాలో ధావతి వేగేన, బాలః వేగేన ధావతి, ఇది మామూలు వాక్యం. బాలః ధావతి వేగేన, బాలుడు వేగముగా పరిగెడుతున్నాడు. సో బాలో ధావతి, బాలః అన్నప్పుడు బాల ప్లస్ ఉకారము బాలో అయింది, గుణంతో ఆగిపోయింది. అక్కడ మళ్ళీ అకారం లేదు కాబట్టి పూర్వరూపం వరకు వెళ్ళదు ఇంకది. రైట్? సేవకో వస్తువుని ఆనయత్, సేవకుడు వస్తువులను తెచ్చాడు. సేవకః వస్తువుని, వా కూడా మృదు వ్యంజనమే కదా మరి. సో సేవకఃలోనే మార్పులు వచ్చినాయి ఇప్పుడంతా. సేవకః కాస్త కో అయింది అంతే. అధ్యాపకో గీతం పాఠయతి, అధ్యాపకుడు గీతమును బోధిస్తున్నాడు. సో అధ్యాపకః గీతం, గా మృదు వ్యంజనం కాబట్టి కహ కాస్త క ప్లస్ ఉ కో అయింది, గుణంతో ఆగింది అక్కడది. అద్య అష్టమో దినాంకః, ఇవాళ 8వ తేదీ. ఓకే, అష్టమః దినాంకః. మహ వచ్చింది కదా, మో అయింది అది. ఎందుకు? దా అనేది మృదు వ్యంజనం కాబట్టి. విసర్గస్య అకారో భవతి, అసలు అకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉకారో భవతి నాలేమో, అకారో భవతి అని ఇచ్చారు. సరే, ఓ భవతి, అకారః భవతి. ఓకే, మృదు వ్యంజనం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ పదం సెపరేట్ గా కనబడుతూ ఉంటుంది, ఇక్కడ ఓ అయిపోతూ ఉంటుంది హ్రస్వకారం కాస్త. కానీ ఎప్పుడైతే అక్కడ కూడా స్వరం వచ్చిందో అప్పుడు పూర్వరూపం వరకు వెళుతుంది, అవగ్రహ వస్తుంది పిక్చర్ లోకి. రైట్? అవే ఇచ్చారు హ్రస్వ సంధి, నేను ఇప్పుడు చెప్పినవే అన్ని. ఇంకా ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ పక్కన ఇచ్చారు చూడండి. మోక్షః అస్తి, మోక్షోస్తి, అకారం వస్తే వస్తుంది అది. యుయుధానః విరాటః, మన దాంట్లో నుంచి తీశారు. యుయుధానో విరాటః, అక్కడ మృదు వ్యంజనం వచ్చింది విరాటః అని. తుములః అభవత్, తుములో భవత్, ఇక్కడ విసర్గ ఉకారము, తర్వాత గుణము, తర్వాత పూర్వరూపము. కుంతీపుత్రః యుధిష్ఠిరః, పుత్రో అయింది, ఓన్లీ విసర్గ ఉకారము ఓకారంతో గుణసంధితోటే ఆగిపోయింది. దృష్టద్యుమ్నః విరాటః, దృష్టద్యుమ్నో విరాటః, ఇక్కడ కూడా అంతే సేమ్. ఎందుకు? వా యా ఇవన్నీ కూడా మృదు వ్యంజనాలు వస్తున్నాయి. ద్రుపదః ద్రౌపదేయాః, ద్రుపదో ద్రౌపదేయాః, ఇవన్నీ మీ దాంట్లోంచి వచ్చినవి. ఘోషో ధార్తరాష్ట్రాణం, ఇప్పుడే చదివాం. ఘోషః ధార్తరాష్ట్రాణం.
రైట్. హృషికేశ దేవదత్తం, హృషికేశో దేవదత్తం. ఇవన్నీ కూడా మృదు వ్యంజనాలు వస్తే వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా. రైట్. మరి ఎక్సర్సైజ్ ఇప్పుడు చేయగలుగుతామా? మీరు తర్వాత చెప్తాను, చేయించిన కదా చేసేద్దాం. దేవ అస్తి ఏమొస్తుంది? దేవోస్తి పూర్వరూపం అవగ్రహ రాయాలి, అవగ్రహ రాయాలి. సంజయ అవదత్, దీనికి అవగ్రహ రాయాలి. సంజయో వదత్ అవగ్రహ రావాలి. నృప అపాలయత్, రాయాలి. నృపోపాలయత్, నృపోపాల 10 సార్లు అన్నారు అనుకోండి, నాలుక చచ్చడి తిరుగుతుంది. ఓకే. ప్రథమ అంకః, ప్రథమోంకః, ఇవి కూడా అవగ్రహ రాయాలి. తృతీయ అధ్యాయ, ఇది అందరికీ తెలుసు బాగా. తృతీయోధ్యాయ, ఇది అందరికీ తెలుసు. తృతీయోధ్యాయ, ఎక్కడ కూడా యోతో ఆపేయకూడదు. అందుకనే మరి ఇప్పుడు పుస్తకాల్లో నాకు తెలియదు, తెలుగు పుస్తకంలో కూడా 2 నెంబర్ ఉంటుంది, సుమారుగా 2 లాగా వేస్తాం. కొంచెం పొడుగు రాస్తాం, కింద గీత హారిజాంటల్ లైన్ కొంచెం పెద్దగా రాస్తాం. అది అవగ్రహం. మన సంస్కృతంలో ఇలా రాస్తాం, తెలుగులో ఇలా రాస్తాం. అది రాయాలి. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు కానివ్వండి, బట్ రాయాలి అది. అక్కడ వరకు మీకు హ్రస్వ అకారం వస్తే అవగ్రహ వరకు వెళ్ళేటటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ధర్మ రక్షతి, ఇది కూడా అందరికీ తెలుసు. ధర్మో రక్షతి. అవకాశ దీయతే, ఇవి 2 పదాలుగా కనిపిస్తుంటాయి. అవకాశం దీయతే, బట్ షో అవుతుంది అంతవరకే అది. రామ హరిహి, రామో హరిహి. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో ఇవన్నీ వస్తే ఈ జోజోలు ఎందుకు వచ్చాయో అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. రైట్. సో ఇవన్నీ అలా వచ్చింది. రామ విరామ విరజ ఇలా వస్తాయన్నమాట అవన్నీ. రైట్. ఇప్పుడు మీరు గనక ఇవి విసర్గ సంతంతా చదివిన తర్వాత పుస్తకాలు, తెలుగు పుస్తకాల్లో ఈ మధ్య చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ చూసారనుకోండి, మీకే అర్థం అవుతుంది. ఇదేంటి ఈ విసర్గలు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విసర్గా పెట్టేస్తారు, డబల్ సా కూడా రాసేస్తారు, ఒక్కోసారి 3 సార్లు కూడా రాసేస్తున్నారు. అక్కర్లేదు కదా, బేసిక్ గా అలా ఉంటాను. ఇక్కడ విసర్గా రాసేస్తున్నారు, ఓలు రాసేస్తున్నారు, అన్ని రాసేస్తున్నారు వరుస పెట్టి. ఆ తప్పులన్నీ తెలుస్తాయి అన్నమాట. రైట్. స్థిత ధర్మరాజ, స్థితో ధర్మరాజ. ఉత్తమ బాలక, ఉత్తమో బాలక. రైట్. ఇప్పుడు ఇది మీరందరూ రాసేసుకోవచ్చు ఈజీగా. ఈ ఎక్సర్సైజ్ మనం చెప్పక్కర్లా, ఇది మీరు రాసుకోవచ్చు. వాళ్ళు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చేసారు. గజ అస్తి అన్నప్పుడు గజ ప్లస్ ఊ ప్లస్ అస్తి, గజోస్తి, గజోస్తి ఎలా రాయాలి, మార్పులు చెందేట్టుగా రాయాలి. అన్నిటికీ అవి మీరు రాసుకోవచ్చు. రాసుకోండి అవి. రైట్. అందరినీ మ్యూట్ మళ్ళీ ఒకసారి. ఇక 2 న్యాయాలు, సంగ్రాహ్య విషయాలు ఉన్నాయి, అవి చెప్పుకుంటే ఇవాళ అయిపోతుంది. చూడండి. అరుంధతి ప్రదర్శన న్యాయ. అరుంధతి ప్రదర్శనం అంటే అందరికీ తెలుసు కదండి. పెళ్ళైన ఆ సందర్భంలో వధూవరులను తీసుకెళ్లి ఇప్పుడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా అరుంధతి చూపించేస్తారు. వీళ్ళు కనిపించేసిందని తలకాయ ఆడిచ్చేస్తారు, అది వేరే విషయం. బట్ అరుంధతిని చూపించాలంటే అరుంధతి నక్షత్రం చిన్నగా మినుకు మినుకు అంటూ రాత్రిపూట ఎవరైనా చూస్తే కనపడితే తెలుస్తుంది కదా, చిన్నగా మినుకు మినుకు వరకు ఉంటుంది. మరి అరుంధతి అంత చిన్నదాన్ని నేకెడ్ ఐ తోటి చూపించాలంటే ఏం చేస్తారు? అక్కడ సప్తర్షి మండలాన్ని ఫస్ట్ చూపిస్తారు కదా. సప్తర్షి మండలం మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. 4 ఇట్లా 3 ఉంటాయి. ఆ 3 ఉన్నటువంటి మధ్య నక్షత్రం వశిష్ఠుల వారి నక్షత్రం కాబట్టి పక్కనే, దానికి పక్కనే అరుంధతి దేవి నక్షత్ర రూపంలో కనిపిస్తూ మినుకు మినుకు అంటూ ఉంటుందని చూపిస్తాం. అంటే ఏంటి, ఏం చెప్తున్నారు? చూపించాలి అనుకున్నది ఏంటి? అరుంధతి నక్షత్రాన్ని. బట్ అరుంధతిని డైరెక్ట్ గా చూపిస్తే కనపడదు. కాబట్టి ఏం చేస్తారు? ముందు స్థూలంగా అంటే పెద్దగా కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ దాని పక్కనే చూసావా అంటే అప్పుడు ఫోకస్ నెమ్మదిగా, మనం ఏం అర్జునులం కాదు కదండి, ఏం కనపడుతుంది అంటే పక్షి కన్ను ఒకటే అంత మనకు లేదు కదా. మన ముందు చెట్టు పుట్ట, ఆకులు, కాయలు, పళ్ళు, మామిడి పళ్ళు అన్ని కనబడతాయి మనకి. అన్ని తర్వాత చూడు ఆ కొమ్మ ఇంత చెప్తే గానీ మనకు అర్థం కాదు. సో చివరికి మనకి సప్తర్షి మండలం అనేది ఒకటి చూపించి ఆకాశము, తర్వాత నక్షత్రాలు, తర్వాత ఒక దిక్కున అది కూడా ఇప్పుడు పొల్యూషన్ లో కనపడగలిగితే
ఆ సప్తర్షి మండలం కనబడితే ఆ మధ్యలో 3 అక్కడ 4 కాదు ఈ 3 ఉన్నాయి, ఇంత చెప్పుకుంటూ వస్తారు ఆ చిన్న నక్షత్రాన్ని ఆ స్పాట్ ని గుర్తించడానికి. సో అలాంటి సందర్భం అంటే ఏంటి, స్థూలంగా ఉన్నవి ఫస్ట్ చూపిస్తూ అంటే ఈజీ చేస్తాం అన్నమాట. తర్వాత సూక్ష్మమైన విషయాలను తెలుసుకోవడము ఈజీ చేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విసర్గ ఓగా మారుతుందని అప్పుడు ఎప్పుడో చెప్పేశాం, జస్ట్ హింట్. ఇప్పుడు దాని ఓ ఎలా అయింది అనేది డీప్ గా వెళ్తున్నా. అలా ఇది రాయకండి ఎగ్జాంపుల్ కింద. సో వాళ్ళు రాసిందే రాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మ్యాప్ ఇస్తే ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ ఇస్తే మెయిన్ గా మీరు దాంట్లో తీసుకొచ్చి మా ఇల్లు ఎక్కడ ఉందని గుర్తుపట్టమంటే కష్టం, కానీ ఇండియా ఎక్కడుందో గుర్తుపట్టచ్చు కదా బేసిక్ గా. అట్లా కొంచెం ఏమైనా వాళ్ళ పరిచయం చెప్పి ఇక్కడ ఈ సుమారుగా చెప్పేందుకు ఈ దిక్కున ఇవి ఉన్నాయి, ఈ దిక్కున పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ నదులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు కదా. సో ఇది అరుంధతి ప్రదర్శన న్యాయం. యాక్చువల్ గా మనం కష్టమే చూడటము, బట్ ఒరిజినల్ వాటిని ఎలా పరిచయం చెయ్యాలి వాళ్ళకి అనే దాన్ని అరుంధతి ప్రదర్శన న్యాయము అంటారు అని చెప్పారు. అలా రాసుకోండి. ఇంకొకటి గడ్డరిక ప్రవాహ న్యాయ. గడ్డరిక ప్రవాహ న్యాయం అంటే గుంపులో గోవింద టైప్ లో మనం మాట్లాడతామే, సేమ్ అలాంటిది ఇది కూడా. గడ్డరిక అంటే గొర్రెల మంద మొత్తం అన్నమాట. అవి ఏమీ చూసుకో, ఒకటి ఎడిపోతుంటే అది దాని వెనకాల పోతూ ఉంటాయి. అవి అది ఏదైనా ముందు ఎక్కడైనా పడిపోతే ఇవి కూడా పడిపోతాయి, కానీ అయ్యో అది పడిపోయింది పక్క నుంచి వెళ్ళవు అవి. అలా అంటే సొంత బుద్ధి లేక అసలు ఆలోచించకుండా మరి మహామూర్ఖత్వం, మామూలు మూర్ఖత్వం అనరు దాన్ని, మహామూర్ఖత్వంతో ఫాలో అయి ఒకళ్ళని గుడ్డిగా ఫాలో అవడం అనమాట. సో వాళ్ళు ఎలా పడితే మనం కూడా అలాగే పడిపోతాం అనమాట. అలాగా ఏమంటారు గడ్డరిక ప్రవాహ న్యాయం అంటే అది అలాంటిది. అంటే మన సొంత ఆలోచన లేకుండా వేరే. మీకు ఒక ప్రవేశంలోనేనో దీంట్లో వచ్చింది, మూఢ పరప్రత్యయనే బుద్ధి అని వచ్చిందో దాంట్లో, రైట్? ప్రవేశాలన్నది ఏంటనో వస్తుంది. అది అదే కదా, మూఢుడు వేరే వాళ్ళ ఆలోచనతో పెడతాడు, దానికి వాళ్ళకే వర్తింపజేస్తాం అనమాట. ఈ న్యాయాన్ని గడ్డరిక ప్రవాహ న్యాయం దానికి వర్తింపజేస్తాం. అది అంతకుమించి అక్కడ ఏం లేదండి. నెక్స్ట్ రామం సంగ్రాహి. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు అదే జరిగిందండి మాకు, గత 5 సంవత్సరాలు. పోన్లేండి సార్, మనం ఇప్పుడు ఎందుకు రికార్డ్ అవుతుంది కదా, మనకి ఎందుకు చెప్పండి ఆ విషయాలు, మనం ఎందుకు మాట్లాడుకోవడం అవన్నీ. రైట్. నెక్స్ట్ పడుకునే ముందర చెడు కళలు అలాంటివి, పీడ కళలు లాంటివి రాకుండా ఉండేందుకు ఎవరెవరిని తలుచుకోవాలి అనేది శ్లోక రూపంలో చెప్పారు. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. రాముని, స్కందం అంటే స్కందుడు అంటే ఎవరు, కుమారస్వామి షణ్ముఖుడు. హనుమంతం హనుమంతుని, వైనతేయం వినతాసుతుడు అంటే ఎవరు, గరుత్మంతుడు. రైట్? వైనతేయుడు అంటే గరుత్మంతుడు, వినతాసుతుడు. ఓకే, ఆయన గరుత్మంతుణ్ణి. అలాగే వృకోదరుడు, తోడేలు వంటి పొట్టగలవాడు ఎవడు, భీముడు, వృకోదరుడు. ఓకే, భీముడికి వృకోదరుడు అనే పేరుంది. సో భీముణ్ణి, అట్లాగే వీళ్ళందరినీ ఎవరిని 5 చెప్పారు, రాముడు, షణ్ముఖుడు, కుమారస్వామి, అలాగే హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు. వీళ్ళందరినీ శయనే నిత్యం స్మరేత్ ప్లస్ నిత్యం, స్మరేన్ నిత్యం. ఏ సంధి? సంధి మళ్ళీ అనునాసిక సంధి. గడ్డరిక ప్రవాహం అయిపోయింది సార్. అనునాసిక సంధి. అనునాసిక సంధి. ఓకే సార్, మీరు మాత్రం డౌట్ గానే ఉంది, మీరు 100 సార్లు చూసుకుని వెళ్ళండి, ఇది మాత్రం ఎగ్జామ్. ఓకే, యహ శయనే నిత్యం స్మరేత్ తస్య దుస్వప్నః నశ్యతి. సో ఎవరైతే పడుకునే టైం, నిద్రించే సమయంలో ఎవరైతే తలుచుకుంటారో అతనికి దుస్వప్నములు, చెడు కళలు, పీడ కళలు లాంటివి అన్ని కూడా నశించిపోతాయి అనేది చెప్పారు. రెండోది ఇది చాలా బాగుంటుంది శ్లోకం. ఒకవేళ ఈ ఎక్స్ప్లెనేషన్ లో టైం అయిపోతే ఒక్కసారి లాగిన్ అవ్వండి. మనం అపరాధ క్షమాపణ ఇవి చదువుతాం కదా, అపరాధ సహస్రాణి, అది అలాంటివి రకరకాలు ఉన్నాయి దాంట్లో. ఈ చదివే దాంట్లో ఇది కూడా ఒకటండి. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విదితం అవిదితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, బట్ మనం సంస్కృత పరంగా చెప్పుకుంటాం కాబట్టి అలా ఆనందిద్దాం కొంచెంసేపు. కరచరణ కృతం. ఇప్పుడు కృతం అనే మాటకు అర్థం తెలిసింది కదా మీకు, కృతం అంటే ఏంటో. కరచరణ కృతం, చేతులతోటి కాళ్ళతోటి చేయబడినది.
ఓకే. వాక్కాయజం, వాక్కాయ అంటే వాక్కాయలు పచ్చడి చేసుకునేవి కాదండి. వాక్ కాయ జం, జ అంటే పుట్టినది, అంటే వాక్కులో నుంచి, కాయం అంటే శరీరములో నుంచి పుట్టినది, అంటే వాటి కారణంగా ఉద్భవించినటువంటిది అవ్వచ్చు, జరిగినటువంటి పాపం గాని. కర్మజం, కర్మజ అంటే ఏంటి? కర్మ నుంచి, మనం చేసే చేతల నుంచి పుట్టినటువంటి పాపం గాని, వా అంటే అది గాని, అపరాధం ఏదైనా. శ్రవణ నయన జం, వినడం ద్వారా, శ్రవణం వినడం ద్వారా, నయనం అంటే చూడటం కంటి ద్వారా కానీ, జం వాటి ద్వారా కలిగినటువంటిది గాని. వా మానసం, మానసం అంటే మనసుకు సంబంధించింది, మనసు ద్వారా, మనసులో ఆ అపరాధ చింతన వచ్చినా కూడా వా అపరాధం, వాపరాధం. అటువంటి ఏ అపరాధమైనా కూడా. ఇంకా చెప్తున్నారు, విదితం అవిదితం. విదితం అంటే తెలిసినది, అవిదితం అంటే తెలియనిది, తెలిసింది అంటే తెలిసి తెలియక చేయనిది, తెలిసింది అంటే ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా జరిగినది. ఓకే, విదితం అవిదితం. వా సర్వం ఏతత్ సర్వం, ఈ మొత్తం అంతటినీ కూడా అపరాధం. దాన్ని క్షమస్వ, క్షమించు. ఎవరు? జయ జయ కరుణాబ్ధే, ఓ కరుణా సముద్రుడా అయినటువంటి శ్రీ మహాదేవ శంభో, ఓ మహాదేవ శంభో అని చెప్పడం. అంటే ఎలా చెప్పుకోవచ్చు దీని మొత్తం? కరచరణ కృతం, వాక్కాయజం, కర్మజం, శ్రవణ నయనజం, మానసం, విదితం అవిదితం, వాపరాధం. అక్కడ చెప్పుకోవాలి మొత్తం అన్వయం చెప్పడం. వా అని చెప్పి ఏతత్ సర్వం అపరాధం అది చెప్పు. ఇదంతా చెప్పి వా ఏతత్ సర్వం అపరాధం క్షమస్వ అని చెప్పుకోవాలన్నమాట. అది క్షమాపరాధన చేసేటటువంటి శ్లోకం. ఇక్కడికి ఇది అయిపోయింది. బట్ మీరు ఒక్కసారి లాగిన్ అవ్వండి. ఇది కూడా అంటే అయిపోతే టైం ఇవి కూడా ఇవి చేసేసాం మనం. పక్కన లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేసాం. అన్వయ రచన చేయలేదు, అన్వయ రచన చేయలేదు. చివరిలో రెండు లైన్లు ఇచ్చారు. సహ మహాన్ శబ్ద చేశాం మేడం. ఎక్సర్సైజ్ ఎక్కడ చేసాము? సహ మహాన్ శబ్ద జనాని హృదయాన్ని వ్యధారయత్. ఎక్కడ చేసాం మనం? ఆ బిట్టు చేయలేదు, అన్వయ రచన చేయలేదు. నెక్స్ట్ రామ భీమం ఉత్తమాం కథాం అకథయతో. పని చేయండి, మీరు ట్రై చేయండి ఇది ఒక్కసారి. రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో ఎవరో ఒకరి చేతి చెప్పిస్తా అన్వయము. ఆ 2 లైన్లకి చెప్తే తెలిసిపోతుంది. రైట్? ఎస్, 6 లెసన్స్ అయినాయి. ఏదమ్మా ఏది లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉంది కదా సార్, లెసన్ ఎండింగ్. ఇప్పుడు మనం ఫిఫ్త్ లెసన్ అమ్మా, సిక్స్త్ లెసనే సార్, 6th లెసన్, 6వ లెసన్. ఇప్పుడు మనం సుభాష్ చెప్పుకున్నాం, అదే సంగ్రాహ్య విషయాలు చెప్పామా? అవును సార్. మూడో ఎక్సర్సైజ్ చేయలేదు. పేజ్ 116 చూడండి. అమ్మయ్యా, 6th లెసన్ లో ఫస్ట్ 2 బిట్స్ చేసేసాము, 3rd బిట్ అన్వయ రచన చెయ్యలేదు. అది మీరు చూసుకుని రండి. నెక్స్ట్ క్లాస్ లో ఎవరో ఒకరి చేత చెప్పిస్తాను, చెప్పించి నేను కంటిన్యూ చేస్తాను. 7th లెసన్ స్టార్ట్ చేస్తాను. అండ్ రమా శబ్దము, రామ శబ్దము, జ్ఞాన శబ్దము చదువుకుని రండి. రామ శబ్దము, రమా శబ్దము అండ్ జ్ఞాన శబ్దము, ఇవన్నీ చెప్పేశారా ఒకసారి? చదువుకునండి. రేపు శానచ్ ప్రత్యయం 2 కలిపి ఒకసారి చెప్తాను నేను. శానచ్ ప్రత్యయం చెప్తే రామ శబ్దం కావాలి దానికి, రమా శబ్దం కావాలి దానికి, నపుంసకలింగంలో జ్ఞాన శబ్దం కావాలి. అవి చూసుకుని రండి. 2 మొన్నలాగా ఎలా అయితే చెప్పాను, విభక్తులన్నీ కలిపి ఎలా చెప్పాను, ఇది కూడా 2 కలిపి చెప్తాను. ఓకేనా? రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. మల్లీశ్వరి గారు పాడేయండి, టైం అయిపోయింది. అలాగే. ఏకతా మంత్ర ఎవరు పాడినా? నేను మీరు పాడేయండి. ఓకే. ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్రి అకాలేతి చ సిక్ఖ సంతః సాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా
यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः शान्तिमन्त्रः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति शांति शांतिः ధన్యవాదాः महोदय గురువారం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ధన్యవాదాः మహోదయ మహోదయ ధన్యవాదాలు ధన్యవాదాలు మ్యామ్ తాన్ని బోధ ధన్యవాదాలు మహోదయ. అది కూడా తాన్ని బోధ అనేది కూడా విడదీయచ్చండి తాన్ ప్లస్ విడదీసంగా తాన్న నిబోధ తాన్ నిబోధ అక్కడ ఏం సంధి లేదు, రెండు కలిసే అంతవరకే, అంతేనా అంతే. రైట్. సరే